ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 పార్లమెంటు స్థానాలలో అంటే పార్లమెంటు వైజ్‌గా ఏ పార్లమెంట్‌లో ఎన్ని స్థానాలు ఏ పార్టీకి వచ్చాయి అనేది కూడా పైనీర్ సంస్థ చెప్పింది. అంటే పైనీర్ సంస్థ చూసుకున్నట్టయితే ఓట్స్ వాయిస్ విక్టరీ అనే ఒక క్యాప్షన్ తీసుకొని 25 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్‌లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో అంటే సెకండ్ కాన్సిక్యూటివ్ ఒపీనియన్ పోల్ సర్వే చేసింది. అంటే ఫిఫ్ అంటే 15th జాన్ అంటే 15 జనవరి నుంచి 31 జనవరి 2024లో జరిపిన సర్వే ఇది. ఈ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఏ పార్లమెంటు నియోజకవర్గంలో దాంతోపాటు ఏ అసెంబ్లీ స్థానాలని ఏ పార్టీ గెలుచుకుంటుందో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ మొత్తం 25 పార్లమెంటు స్థానాలలో మొదటిగా శ్రీకాకుళం నుంచి వద్దాం మనం. శ్రీకాకుళంలో తీసుకున్నట్లయితే శ్రీకాకుళం లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. ఈ సర్వేకి సంబంధించి శ్రీకాకుళం లోక్సభ స్థానం ఏ పార్టీ గెలుచుకోబోతుంది, దాంతోపాటు దీంట్లో ఇచ్చాపురం ఉంది, టెక్కలి, పలాస, పాతపట్నం, ఆముదాల వలస, శ్రీకాకుళం అండ్ నర్సన్నపేట ఈ మొత్తం నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలుచుకోబోతుంది, ఏ నియోజకవర్గాన్ని ఏ పార్టీ గెలుచుకోబోతుంది అనేది చూద్దాం. అంటే ఈ పైనీర్ సంస్థ కూడా కొన్ని సర్వే గురించి కొన్ని ముఖ్య విషయాలు కూడా మనకు దీంట్లో తెలియజేసింది. అంటే ఈ సర్వేలో కాలక్రమం వాళ్ళు చెప్పారు. అంటే జనవరి 16 నుంచి దాంతోపాటు జనవరి 31 వరకు మాత్రమే ఆ మధ్యలో చేసిన ఈ సర్వే. దాంతోపాటు ఇప్పుడు దీనిలో వీళ్ళు ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో వీరు సేకరించిన నమూనాలు మొత్తం 5600 నమూనాలు వాళ్ళు సేకరించారు. మెథడాలజీ సిస్టమిక్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్ అనే ద్వారా వాళ్ళు చేశారని చెప్తున్నారు. దాంతోపాటు సర్వే నిర్వహించిన ప్రదేశాలను ఇక్కడ తెలుసుకున్నట్టయితే శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్, దాంతోపాటు కొన్ని మున్సిపాలిటీలు, దాంతోపాటు 85 గ్రామాలలో శ్రీకాకుళంలో ఉన్నటువంటి 85 గ్రామాలలో వాళ్ళు శాంపిల్ తీసుకున్నారు. దీంతోపాటు వాళ్ళు ఒక నోట్ కూడా చెప్తున్నారు. అంటే ప్రజల అభిప్రాయం ఎప్పటికప్పుడు మారుతుంది, వాటికి అనుగుణంగానే ఫలితాలు మారే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దాంతోపాటు వాళ్ళు పైనీర్కు ఏ రాజకీయ పార్టీకి కూడా ఏ విధమైన సంబంధం లేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనిలో భాగంగా మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం లోక్సభ స్థానంలో ఎవరు గెలవబోతున్నారని అంటే టీడీపీ జనసేన పార్టీ ఇక్కడ గెలవబోతోంది అని వాళ్ళు చెప్తున్నారు. టీడీపీ అండ్ జనసేన పార్టీ శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో టీడీపీ అండ్ జనసేన గెలవబోతోంది అని చెప్తున్నారు. ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి ఎర్రం నాయుడు గారి కుమారుడు ఎవరైతే రామ్మోహన్ నాయుడు లోక్సభ నుంచి ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది, ఆయన మళ్ళీ అక్కడ గెలిచే అవకాశం ఉందని కూడా పైనీర్ సంస్థ చెప్తోంది. దానిలో భాగంగానే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే శాసనసభ నియోజకవర్గాలను మనం ఇక్కడ ఒకసారి చూసినట్టయితే శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గాలలో ఇచ్చాపురం ఇక్కడి నుంచి ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడి నుంచి ఈ ఇచ్చాపురం నుంచి కూడా టీడీపీ జనసేన పార్టీ గెలవబోతోంది అని చెప్పి పైనీర్ సంస్థ చెప్తుంది. టీడీపీ అండ్ జనసేన గెలవబోతుందని చెప్తుంది. దాంతో పాటుగానే టెక్కలి చూసుకున్నట్లయితే టెక్కల్లో కూడా టీడీపీ అండ్ జనసేనే గెలవబోతోంది అని చెప్పి పైనీర్ సంస్థ చెప్తుంది. దాంతోపాటు పలాస వచ్చే వరకు ఇక్కడ పలాసలో టీడీపీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని కూడా పైనీర్ చెప్తుంది. దీంట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలాస నుంచి తమ యొక్క సీటుని కాపాడుకుంటుంది అన్నట్టు పైనీర్ సంస్థ చెప్తుంది. దాంతో పాటుగానే పాతపట్నం ఏదైతే ఉందో శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గమైన పాతపట్నంలో టీడీపీ అంటే గత ఎన్నికల్లో అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచింది. అక్కడి నుంచి రెడ్డి శాంతి అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీకి గెలిపించుకున్నారు. రెడ్డి శాంతి గెలిచారు. ఇప్పుడు ప్రజెంట్ ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ 2024 ఎలక్షన్స్లో మాత్రం ఇక్కడి నుంచి పాతపట్నం నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ విజయం సాధించే అవకాశం ఉంది అని చెప్పేసి పైనీర్ సంస్థ చెప్తుంది. దాంతోపాటు ఆముదాల వలస కూడా మనం చూసుకున్నట్లయితే ఆముదాల వలసలో ఈసారి టీడీపీ అండ్ జనసేన పార్టీ విజయం సాధించే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే చెప్తుంది. దాంతోపాటు శ్రీకాకుళంలో టీడీపీ అండ్ జనసేన గెలిచే అవకాశం ఉంది. నర్సన్నపేటలో మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్తుంది.
వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తుంది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ అనే సంస్థ. దీంట్లో మనం చూసుకున్నట్టయితే మొత్తం ఇక్కడ మొత్తం మనం చూసినట్లయితే మొత్తం చూసుకున్నట్లయితే 1 2 3 4 5 6 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలలో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీ 2 స్థానాలను మాత్రమే ఇక్కడ గెలుచుకుంటుంది. మిగతా 5 స్థానాలను టీడీపీ అండ్ జనసేన గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చెప్తుంది. దాంతోపాటు వీళ్ళ యొక్క ఓట్ షేర్ కూడా ఇక్కడ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఓట్ షేర్ ఏ విధంగా ఉండబోతుందని కూడా చెప్పారు. దానిలో భాగంగానే మన ఓట్ షేర్స్ మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వచ్చింది అనే విషయాన్ని కూడా ఇక్కడ ఈ పైనీర్ సంస్థ చెప్పింది. దీనిలో భాగంగానే టీడీపీ అండ్ జనసేన పార్టీకి 51%, 51% ఓట్ షేర్ వస్తుందని చెప్తుంది. దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ పార్టీకి 43%, 43% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక 6% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ పైనీర్ సంస్థ చెప్తోంది. ఫైనల్గా శ్రీకాకుళం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే శ్రీకాకుళం పార్లమెంటు స్థానాన్ని టీడీపీ గెలుచుకోబోతోంది అని చెప్పి పైనీర్ సంస్థ చెప్తుంది. దానిలో భాగంగానే మొత్తం ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు టీడీపీ గెలుచుకుంటుంది, 2 అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్పి పైనీర్ సంస్థ చెప్తుంది. ఓకే, శ్రీకాకుళం తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరొక లోక్సభ నియోజకవర్గం విజయనగరంలో మొత్తం మనం చూసుకున్నట్లయితే విజయనగరంలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంట్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ ఏ సీటుని గెలుచుకోబోతుందో కూడా పైనీర్ సంస్థ చెప్పింది. విజయనగరం లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. దాంతో భాగంగానే విజయనగరం లోక్సభ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గెలుచుకోబోతోంది అని చెప్పి చెప్తున్నారు. టీడీపీ అండ్ జనసేన పార్టీ ఈ విజయనగరం లోక్సభ స్థానాన్ని గెలుచుకోబోతున్నారు అభ్యర్థి అని చెప్పేసి పైనీర్ సంస్థ చెప్తుంది. దానిలో భాగంగానే మనం శాసనసభ నియోజకవర్గాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే దీంట్లో మొత్తం 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిలో ఎచ్చర్ల, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం ఈ మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ. దీనిలో భాగంగానే ఎచ్చర్ల చూసుకున్నట్లయితే ఎచ్చర్లలో టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడ గెలవబోతోంది అని చెప్పి పైనీర్ అనే సంస్థ చెప్తోంది. దానిలో భాగంగానే రాజాం ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీగా ఉంది. దీనిలో భాగంగానే మరొకసారి టీడీపీ అండ్ జనసేన పార్టీ రాజాం అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకోబోతోంది. దానిలో భాగంగానే బొబ్బిలి ఏదైతే ఉందో మొత్తం విజయనగరంలో బొబ్బిలి అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అసెంబ్లీ నియోజకవర్గం. ఈ బొబ్బిలిలో టీడీపీ అండ్ జనసేన పార్టీ మరొకసారి సీటు గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్తుంది ఈ సర్వే. చీపురుపల్లి చూసుకున్నట్లయితే చీపురుపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి చీపురుపల్లి నుంచి గెలిచే అవకాశం ఉంది అని చెప్పి పైనీర్ సంస్థ చెప్తుంది. గజపతి నగరం కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అని చెప్పి ఈ యొక్క సర్వే చెప్తుంది. దాంతోపాటు నెల్లిమర్ల చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు అనే విషయాన్ని చెప్పడం అనేది అంత ఈజీ కాదు, ఎందుకంటే హోరాహోరీ ఉండబోతుంది నెల్లిమర్లలో అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. దానిలో భాగంగా చివరగా విజయనగరానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ అండ్ జనసేన ఈ సీటుని గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పి పైనీర్ అనే సర్వే సంస్థ చెప్తుంది. టోటల్గా విజయనగరంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దానిలో భాగంగానే విజయనగరం లోక్సభలో టీడీపీ జనసేన గెలుచుకుంటుంది. దాంతోపాటు 7 అసెంబ్లీ సెగ్మెంట్ల్లో మొత్తం మనం చూసుకున్నట్లయితే 2 వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. మనం ఒకసారి చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ 2 స్థానాలు వైఎస్ఆర్సీపీ 2 సీట్లు గెలుచుకోబోతుంది 5లో. దాంతోపాటు
టీడీపీ 3 అంటే ఎచ్చర్ల, రాజాం, బొబ్బిలి ఈ మూడు స్థానాల్ని టీడీపీ గెలుచుకోబోతుంది. దాంతోపాటు చీపురుపల్లి అండ్ గజపతి నగరం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. దానిలో భాగంగానే ఏదైతే నెల్లిమర్ల అనే ఈ యొక్క నియోజకవర్గం మాత్రం హోరాహోరీ తప్పదు అని చెప్తుంది. దానిలో భాగంగానే విజయనగరం కూడా టీడీపీ అండ్ జనసేనే గెలుచుకుంటుంది అని చెప్తున్నారు. అంటే టోటల్ మొత్తం 7 నియోజకవర్గాలలో మొత్తం 4 వచ్చేసి టీడీపీ అండ్ జనసేన, 2 వైఎస్ఆర్సీపీ, ఇంకొక ఏదైతే ఉందో నెల్లిమర్ల నియోజకవర్గం మాత్రం అక్కడ హోరాహోరీ తప్పదు. ఎందుకంటే అక్కడ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ పార్టీ కూడా, టీడీపీ కూటమి కూడా అక్కడ బలంగా ఉంది అని చెప్తుంది. టోటల్గా దీంట్లో ఓట్ షేర్కి సంబంధించి కూడా పైనీర్ తమ విశ్లేషణ అందించింది. ఈ మన విశ్లేషణ ఒకసారి మనం చూసినట్టయితే ఓట్ షేర్ విజయనగరంలో ఓట్ షేర్ ఒక చూస్తే టీడీపీ అండ్ జనసేన పార్టీకి 52% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి పైనీర్ సంస్థ చెప్తుంది. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ దీంట్లో 44% ఓట్లను సాధించే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ చెప్తుంది. దాంతోపాటుగా ఇతరులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, లేకపోతే లెఫ్ట్ పార్టీలు అవ్వచ్చు, ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉంటే ఇతరులు మొత్తానికి 4% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఈ సంస్థ చెప్తుంది. టోటల్గా విజయనగరాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే విజయనగరం పార్లమెంట్ స్థానంలో టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుంది. దాంతోపాటు ఎచ్చర్ల, రాజాం, బొబ్బిలి, దాంతోపాటు విజయనగరం ఈ 4 స్థానాలను టీడీపీ గెలుచుకోబోతుంది. చీపురుపల్లి అండ్ గజపతి నగరంలో మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. నెల్లిమర్ల చూసుకున్నట్లయితే హోరాహోరీ తప్పదు అంటూ ఈ సర్వే సంస్థ చెప్తుంది. నెక్స్ట్ పార్లమెంటు స్థానం అరకు. ఈ అరకులో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి బోర్డు చూసుకున్నట్లయితే అరకు లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే చూసినట్లయితే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టోటల్గా అరకు లోక్సభ చూసినా దాంతోపాటు మొత్తం పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు, అరకులోయ, పాడేరు, రంపచోడవరం మొత్తం అరకు పార్లమెంటు స్థానంలో మొత్తం మనకి 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ స్థానాలలో 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాంతోపాటు పాడేరు ఒకటి, ఇది ఎస్టీ కాన్స్టిట్యున్సీ, దీంట్లో మాత్రం హోరాహోరీ తప్పదు అంటూ ఈ సర్వే సంస్థ చెప్తుంది. టోటల్గా మనం చూసుకున్నట్టయితే అరకు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. అరకు పార్లమెంట్ మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. అరకు పార్లమెంటుని వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. పాలకొండ ఇది ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. కురుపాంలో కూడా వైఎస్ఆర్సీపీనే. దాంతోపాటు పార్వతీపురం ఇది ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీనే. దాంతోపాటు సాలూరు ఇది ఎస్టీ నియోజకవర్గం, ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీనే. దాంతోపాటు అరకులోయ వైఎస్ఆర్సీపీ, ఇక్కడ ఎస్టీ నియోజకవర్గం ఇది, ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీనే గెలుస్తుందని చెప్తుంది. పాడేరు ఎస్టీ నియోజకవర్గం, ఇది మాత్రం కీన్ కంటెస్ట్, అంటే ఇక్కడ ఒక హోరాహోరీ తప్పదు అని చెప్పి పైనీర్ సంస్థ చెప్తుంది. దాంతోపాటు రంపచోడవరం మనం తీసుకున్నట్లయితే ఇది ఎస్టీ నియోజకవర్గం, దీంట్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని చెప్తుంది. టోటల్గా మనం చూసుకున్నట్లయితే అరకు లోక్సభ దాంతోపాటు శాసనసభ స్థానాలలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతుందని చెప్పి పైనీర్ సంస్థ చెప్తుంది. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ అండ్ జనసేన పార్టీ పొత్తులో ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ యాడ్ అవ్వలేదు. ఇది జనవరి 31 వరకు చేసిన సర్వేనే అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. దీంట్లో ఓట్ షేర్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఓట్ షేర్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే టీడీపీ అండ్ జనసేన పార్టీకి 42% ఓట్ షేర్ వచ్చింది, ఇక్కడ 42% ఓట్ షేర్. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ముందుకెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 54% ఓట్ షేర్ వచ్చాయి. దాంతోపాటు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. టోటల్గా మనం అరకు లోక్సభ స్థానాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఒక్క స్థానం పాడేరు ఎస్టీ ఈ నియోజకవర్గంలో హోరాహోరీ
తప్పదు అని చెప్తున్నారు. చూద్దాం రానున్న ఎలక్షన్స్లో నిజంగా అరకులో వైఎస్ఆర్సీపీ అంతగా స్ట్రాంగ్గా ఉందా, లేదా టీడీపీ అండ్ జనసేన పార్టీ వీటిలోంచి కొన్ని స్థానాలను తెచ్చుకుంటున్నాయా అనేది మనం త్వరలో మనకు తెలుస్తోంది. విశాఖపట్నం మనం ఇక్కడ ఒక డిఫరెంట్ సినారియో మనం అక్కడ చూడొచ్చు. విశాఖపట్నం అని చూస్తే ఇందాక మన అరకులో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చూసాం, ఇక్కడ చూస్తే మొత్తం టీడీపీ కనిపిస్తుంది. ఓకే, ఒకసారి మనం చూసినట్టయితే విశాఖ లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. విశాఖపట్నం లోక్సభ స్థానంలో టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడ గెలవబోతుంది అని చెప్తుంది. టీడీపీ అండ్ జనసేన అక్కడ గెలవబోతుంది. దీంట్లో నియోజకవర్గాలు ఒకసారి శాసనసభ నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే శృంగవరపుకోట, భీమిలి, విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం దక్షిణం, విశాఖపట్నం ఉత్తరం, విశాఖపట్నం పశ్చిమం మరియు గాజువాక. మొత్తం మనం చూసుకున్నట్లయితే 3, 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ కూడా 7 ఉన్నాయి అసెంబ్లీ స్థానాలు. విశాఖపట్నం పార్లమెంటు స్థానాల్లో మొత్తం అరకులో ఏదైతే వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ అంటే ఒక క్లీన్ కంటెస్ట్ ఉంది, దాంట్లో అట్లాగే ఇక్కడ కూడా విశాఖపట్నం చూసుకున్నట్లయితే మొత్తం టీడీపీ మరియు జనసేన. ఓకే, విశాఖపట్నం మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం లోక్సభ స్థానంలో టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. శాసనసభ నియోజకవర్గాలు శృంగవరపుకోట, ఇక్కడ కూడా టీడీపీ అండ్ జనసేన గెలుచుకుంటుందని చెప్తున్నారు. దాంతోపాటు భీమిలి ఏదైతే ఉందో భీమిలిలో కూడా టీడీపీ అండ్ జనసేన. దాంతోపాటు విశాఖపట్నం తూర్పు, ఇక్కడ కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ ఈ సీటుని గెలుచుకోబోతోంది అని చెప్పి పైనీర్ చెప్తుంది. దాంతోపాటు విశాఖపట్నం దక్షిణంలో కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడ గెలుచుకుంటుంది. విశాఖపట్నం ఉత్తరం టీడీపీ అండ్ జనసేన, విశాఖపట్నం పశ్చిమం టీడీపీ అండ్ జనసేన. దాంతోపాటు గాజువాకలో కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడ ఈ నియోజకవర్గాలలో టీడీపీ అండ్ జనసేన గెలుస్తుందని చెప్తుంది. అంటే గత ఎన్నికల్లో కూడా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలని దగ్గర 150 ఒక్క స్థానాన్ని గెలుచుకున్నాయి. కానీ ఇక్కడ విశాఖపట్నంలో మాత్రం టీడీపీ ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం 5 సంవత్సరాల తర్వాత 2024 ఎలక్షన్స్లో మొత్తం విశాఖపట్నాన్ని టీడీపీ అండ్ జనసేన పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది అంటూ పైనీర్ అనే సంస్థ చెప్తున్నారు. ఒక లోక్సభ స్థానం 7 ఇక్కడ ఒక లోక్సభ స్థానం విశాఖపట్నం లోక్సభ స్థానం, దాంతో పాటుగా 7 అసెంబ్లీ స్థానాలలో మొత్తం టీడీపీ అండ్ జనసేన గెలుచుకోబోతుంది అని చెప్పి పైనీర్ అనే ఈ సంస్థ చెప్తుంది. ఇక్కడ ఓట్ షేర్ మనం చూసుకున్నట్లయితే టీడీపీ అండ్ జనసేన పార్టీ మన ఓట్ షేర్ చేసుకున్నట్లయితే 55% ఓట్లని టీడీపీ అండ్ జనసేన గెలుచుకుంటుంది. దానిలో భాగంగానే 41% ఓట్లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అని చెప్పి చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇతరులకి 4% ఓట్స్ వచ్చే అవకాశం ఉంది. టోటల్గా చూసుకున్నట్లయితే విశాఖ పార్లమెంటు మరియు దాంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను 7 అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీ విజయ డంకా మోగించబోతోంది అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ విశాఖపట్నం తర్వాత అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం, దాంతోపాటు శాసనసభ నియోజకవర్గాల సర్వే ఫలితాలను ఇప్పుడు చూద్దాం. అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం దీంట్లో మనం చూసుకున్నట్లయితే 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఒకటి చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం. టోటల్గా 7 ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలలో మనం ఏ పార్టీ గెలుచుకోబోతుందో మనం చూసుకున్నట్లయితే పోయినసారి మనం చూసుకున్నట్లయితే పోయినసారి వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. కానీ ఇప్పుడు జనసేన మరియు టీడీపీ ఇక్కడ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. దానిలో భాగంగానే మాడుగుల వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది అని చెప్పి చెప్తున్నారు. దానిలో భాగంగానే అనకాపల్లి ఈసారి
పోయినసారి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ అక్కడ గెలిచింది, ఇప్పుడు అనకాపల్లి టీడీపీ అండ్ జనసేన గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు పెందుర్తి చూసుకున్నట్లయితే పెందుర్తిలో కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడ విజయడంకా మోగించబోతుంది అని చెప్తున్నారు. దాని తర్వాత ఎలమంచిలు చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. పాయకారావుపేట చూస్తే మనం ఇక్కడ కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు, ఇక్కడ హోరా హోరీ తప్పదు అనేది మెసేజ్ ఇస్తున్నారు ఈ సర్వే సంస్థలు. దాంతోపాటు ఇక్కడ నర్సీపట్నం చూస్తే టీడీపీ అండ్ జనసేన, నర్సీపట్నం నుంచి ఈసారి టీడీపీ అండ్ జనసేన గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. టోటల్గా మొత్తం 7 నియోజకవర్గాల్లో టీడీపీ 1, 2, 3, 4, 5 స్థానాలని టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది. ఒక్క స్థానం ఏదైతే ఉందో మాడుగులకు సంబంధించి ఓన్లీ మాడుగుల స్థానంలోనే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఇంకొకటి పాయకారావుపేట మాత్రం అక్కడ కీన్ కంటెస్ట్, అంటే హోరాహోరీ తప్పదు, ఎవరు గెలుస్తారో చెప్పలేము అంటూ వాళ్ళు చెప్తున్నారు. అనకాపల్లిలో చూసుకున్నట్లయితే కూడా టీడీపీకి ఇక్కడ ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. అనకాపల్లి మనం చూసుకున్నట్లయితే లోక్సభ స్థానంలో టీడీపీ జనసేన ఇక్కడ గెలుస్తుంది. లోక్సభతో పాటు దగ్గరగా మొత్తం 7 అక్కడ ఉంటే 1, 2, 3, 4, 5 7 స్థానాల్లో 5 అసెంబ్లీ స్థానాలను టీడీపీ అండ్ జనసేన గెలుచుకోబోతుంది. ఒకటి మాడుగుల స్థానంలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. పాయకారావుపేట హోరాహోరీగా ఉంటుందని చెప్తుంది. అయితే అనకాపల్లిలో కూడా ఇక్కడ టీడీపీ కొంచెం ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. దీంట్లో ఓట్ షేర్ మనం కూడా చూసుకున్నట్లయితే ఓట్ షేర్ కూడా వాళ్ళు చెప్పారు. ఈ ఓట్ షేర్ టీడీపీ అండ్ జనసేన పార్టీకి 52% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. దాంతోపాటు వైఎస్ఆర్సీపీకి 43% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇతరులకి 5% ఓట్లు వస్తాయి, ఓట్ షేర్ వస్తుంది అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. అంటే టోటల్గా మనం చూసుకున్నట్లయితే రానున్న ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కొంచెం ఎదురుగాలి వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో వాళ్ళు చూసినట్టయితే ఇందాక మనం విశాఖపట్నం చూసాం, ఇప్పుడు అనకాపల్లిలో కూడా దగ్గరగా అనకాపల్లిలో వాళ్ళు చూసుకున్నట్టయితే సేమ్ అదే 3 కంటిన్యూ అవుతుంది అనే విధంగా కూడా ఈ ఫలితాలు మనకి తెలుస్తున్నాయి. చూద్దాం ఇప్పుడు అనకాపల్లిలో వాళ్ళు జనవరి ఎండింగ్ నాటికి చేసిన ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. రానున్న కాలంలో ఏం జరగబోతుందో అనేది మనం చూద్దాం. ఇప్పుడు కాకినాడకు వచ్చాం మనం. కాకినాడలో ఎవరు గెలవబోతున్నారు, కాకినాడ పార్లమెంటు స్థానం అవ్వచ్చు, దాంతోపాటు దాంట్లో ఉన్న అసెంబ్లీ స్థానాలు ఏమేమి ఉన్నాయి, ఎవరు గెలవబోతున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. కాకినాడ లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే, దీంట్లో కాకినాడ లోక్సభ స్థానము, దాంతోపాటు దీంట్లో మనం చూసినట్లయితే మొత్తం దీంట్లో కూడా 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఫస్ట్ మనకు వచ్చినట్టయితే తుని ఉంది ఇక్కడ. ఓకే, మొత్తం కాకినాడ లోక్సభ స్థానం, దీంట్లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 1 తుని, 2 పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట. మొత్తం ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాలలో కాకినాడ లోక్సభ నియోజకవర్గంలో ఇక్కడ టీడీపీ అండ్ జనసేన పార్టీ విజయడంకా మోగించబోతోంది అని చెప్పి పైనీర్ చెప్తుంది. టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది. దాంతోపాటు తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని పైనీర్ సంస్థ చెప్తుంది. పత్తిపాటి చూసినట్టయితే ఇక్కడ టీడీపీ కానీ ఇటువైపు జనసేన ఈ పొత్తులో ఉన్నాయి. టీడీపీ జనసేన క్యాండిడేట్, దాంతోపాటు వైఎస్ఆర్సీపీ ఎవరైతే అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీ, ఈ 2 పార్టీలు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఫలితాన్ని ఊహించలేం అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. దాంతోపాటు పిఠాపురం చూసుకున్నట్టయితే టీడీపీ జనసేన పార్టీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అంతకుముందు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కూడా అంతకుముందు అందరూ చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ఒక క్లారిటీ లేదు. అక్కడ మ్యాక్సిమం భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ పిఠాపురంలో మాత్రం టీడీపీ జనసేన ఎవరి నుంచున్నా కానీ టీడీపీ జనసేన ఇక్కడ పార్టీ గెలిచే అవకాశం ఉంది. దాంతోపాటు కాకినాడ రూరల్లో టీడీపీ అండ్ జనసేన పార్టీ విజయడంకా మోగించబోతోంది అని చెప్పి ఈ యొక్క సర్వే సంస్థ చెప్తుంది. దానిలో భాగంగానే పెద్దాపురం టీడీపీ అండ్ జనసేన ఇక్కడ కూడా టీడీపీ అండ్ జనసేన గెలుస్తుంది అని చెప్తున్నారు. కాకినాడ సిటీలో మాత్రం కీన్ కంటెస్ట్, ఇక్కడ ఫలితాన్ని ఊహించే అవకాశం లేదు అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. జగ్గంపేటలో మాత్రం మనం కాకినాడ సిటీలో కీన్ కంటెస్ట్ ఉంది. దాంతోపాటు జగ్గంపేట చూసుకున్నట్లయితే టీడీపీ అండ్ జనసేన ఇక్కడ కూడా టీడీపీ అండ్ జనసేన గెలుస్తుందని చెప్తున్నారు. మొత్తం కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంని టీడీపీ జనసేన గెలుచుకోబోతుంది. దాని తర్వాత టీడీపీ ఎక్కడైతే ఉందో పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, జగ్గంపేట 4 అసెంబ్లీ స్థానాలని, ఈ లోక్సభ దాంట్లో 4 అసెంబ్లీ స్థానాలని టీడీపీ అండ్ జనసేన గెలుచుకుంటుండగా తుని మాత్రం డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దానిలో పాటు కాకినాడ సిటీలో మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుని గెలుచుకుంటుంది. దాంతోపాటు కాకినాడ సిటీలో మాత్రం హోరాహోరీ తప్పదు అంటూ పైనీర్ సంస్థ చెప్తుంది. దానిలో భాగంగానే ఓట్ షేర్ను కూడా ఈ యొక్క సంస్థ మనకి తెలియజేసింది. ఈ ఓట్ షేర్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే టీడీపీ అండ్ జనసేన పార్టీ 51% ఓట్ షేర్తో ఇక్కడ ఓట్లను సాధిస్తుంది అని చెప్తుంది. దాంట్లో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44% ఓట్ షేర్ని ఇక్కడ కాకినాడ సిటీలో సాధిస్తోంది అని చెప్తుంది. ఇతరులకు మాత్రం 5%, ఓన్లీ ఇతరులకి 5% ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. టోటల్గా కాకినాడ మనం ఒకసారి రివ్యూ చేసినట్టయితే కాకినాడ లోక్సభ స్థానాన్ని టీడీపీ జనసేన పార్టీ గెలుచుకుంటుంది. దాంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, జగ్గంపేట 4 స్థానాలని టీడీపీ గెలుచుకోబోతుండగా తుని స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. దాంతోపాటు తుని వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుండగా కాకినాడ సిటీలో మాత్రం హోరాహోరీ తప్పదు అని తెలుస్తుంది. ఇది కాకినాడ లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. రాజమండ్రి మొత్తం చూసుకున్నట్లయితే 2024లో చాలా హాట్ లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాలు అని చెప్పొచ్చు. ఇక్కడ రాజమండ్రి నుంచి ఇప్పుడు ప్రజెంట్ రాజమండ్రి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భరత్ ఇక్కడ పార్లమెంటు మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు భరత్ అక్కడ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ డైరెక్ట్గా ఇప్పుడు పార్లమెంట్కి పోటీ చేయట్లేదు, ఆయన వేరే స్థానానికి వెళ్తున్నారు. మొత్తం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజమండ్రిని మనం ఒకసారి రివ్యూ చేసినట్లయితే లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే ఒకసారి చూద్దాం. రాజమండ్రి లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే మనం చూసినట్లయితే రాజమండ్రి లోక్సభ దాంట్లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అవేంటంటే అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు, ఇది ఎస్సీ నియోజకవర్గంలో ఉంది. దాంతోపాటు నెడదవోలు, గోపాలపురం చూసుకున్నట్టయితే ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. దీంట్లో మొత్తం టోటల్ 7 ఉన్నాయి. ఈ 7లో లాస్ట్ 2019 ఎలక్షన్స్లో ఇక్కడి నుంచి ఎవరైతే భరత్ ఉన్నారో ఆయన ఎంపీగా గెలిచి ఇక్కడ రాజమండ్రి లోక్సభ స్థానాన్ని వాళ్ళు గెలుచుకున్నారు. కానీ ఈసారి అక్కడ సీన్ రివర్స్ కాబోతోంది అనేది తెలుస్తుంది. ఇక్కడికి అంటే రాజమండ్రికి ఎవరు వస్తారు అనేది ఇప్పుడు దాకా తెలియలేదు. కానీ ఎవరు వచ్చినా కానీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడ రాజమండ్రి లోక్సభ స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్పి సర్వే సంస్థ చెప్తుంది. దానిలో భాగంగానే అనపర్తిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోబోతోంది అని చెప్తున్నారు. దాంతోపాటు రాజానగరంలో మాత్రం ఈసారి
రాజానగరంలో హోరాహోరీ తప్పదు, అంటే ఎవరు గెలుస్తారో చెప్పలేమని చెప్తుంది ఈ సర్వే. కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. దానిలో భాగంగానే రాజమహేంద్రవరం సిటీ చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన పార్టీ విజయ డంకా మోగించబోతోంది రాజమహేంద్రవరం సిటీలో అని చెప్తున్నారు. దానిలో భాగంగానే రాజమహేంద్రవరం రూరల్లో కూడా ఎక్కడైతే ఎలాగైతే రాజమహేంద్రవరం సిటీ గెలిచారో రూరల్లో కూడా సేమ్ టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడ గెలుచుకోబోతోంది అని చెప్తున్నారు. కొవ్వూరు చాలా కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. కొవ్వూరులో కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. ఎవరు గెలుస్తామో చెప్పలేము, హోరాహోరీ తప్పదు అని చెప్తున్నారు. దానిలో భాగంగానే నిడదవోలు చూసుకున్నట్లయితే మొత్తం రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో నిడదవోలు అనేది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానం. ఈ స్థానంలో టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడి నుంచి గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. దానిలో పాటు గోపాలపురం కూడా సేమ్ టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తోంది అని చెప్తున్నారు. టోటల్గా ఇక్కడున్న 7 నియోజకవర్గాల్లో మనం చూసుకున్నట్లయితే టీడీపీ చూసినట్టయితే 1, 2, 3, 4 అసెంబ్లీ స్థానాలని మొత్తం రాజమండ్రి లోక్సభ స్థానాలలో 4 స్థానాలు అవేంటంటే రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, నిడదవోలు, గోపాలపురం. ఈ 4 స్థానాలని టీడీపీ పార్టీ గెలుచుకోబోతోంది. అనపర్తి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. రాజానగరంలో మాత్రం హోరాహోరీ తప్పదు అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. దాంతోపాటు ఇక్కడ ఓట్ షేర్ని కూడా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓట్ షేర్ని కూడా ఈ యొక్క సర్వే సంస్థ చెప్పింది. ఈ ఓట్ షేర్ ఒకసారి చూస్తే రాజమండ్రిలో టీడీపీ అండ్ జనసేన పార్టీ 51% ఓట్ షేర్ని సాధిస్తుంది అని చెప్పి పైనీర్ చెప్తుంది. దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీకి 43% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ సంస్థ చెప్తుంది. దాంతోపాటు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6% ఓట్ షేర్ సాధించే అవకాశము ఉంది అని చెప్తుంది. టోటల్గా రాజమండ్రిలో కూడా మనం చూసుకున్నట్లయితే టీడీపీ ఎడ్జ్ ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే పోయినసారి రాజమండ్రి లోక్సభ స్థానంలో వైఎస్ఆర్సీపీ గెలిచింది, కానీ ఇప్పుడు టీడీపీ జనసేన పార్టీ గెలవబోతుంది. దాంతోపాటు 7 ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు టీడీపీ జనసేన గెలవబోతుండగా 2 హోరాహోరీ. అదేంటంటే రాజానగరం, కొవ్వూరు 2 హోరాహోరీ ఉంటాయని చెప్తున్నారు. దానిలో భాగంగా అనపర్తిలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనపర్తి స్థానాన్ని కైవసం చేసుకోబోతుంది అని తెలుస్తుంది. చూడాలి. రాజమండ్రిలో ప్రజెంట్ జనవరి చివరి నాటికి వాళ్ళు పోల్ తీసుకున్న నాటికి ఉన్న పరిస్థితి, దీని నుంచి టీడీపీకి సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సీట్లు పెరిగే అవకాశము ఉంటుంది. ఏం జరగబోతున్నది మనం చూడాలి. అమలాపురంకి వచ్చేసాం. మనం అమలాపురం పార్లమెంటు స్థానాన్ని ఒకసారి ఏ పార్టీకి ఎన్ని వస్తున్నాయి, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది అనేది మనం చూసుకున్నట్లయితే అమలాపురం లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే మనం చూసినట్లయితే అమలాపురం లోక్సభ నియోజకవర్గము దాంట్లో రామచంద్రాపురం, ముమ్మడివరం, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట, మండపేట 1, 2, 3, 4, 5, 6, 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అమలాపురం లోక్సభ స్థానాల్లో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు. అవేంటంటే రామచంద్రాపురం, ముమ్మడివరం, అమలాపురం ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. దాంతోపాటు రాజోలు కూడా ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీగా ఉంది. తర్వాత గన్నవరం ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది. దాంతోపాటు కొత్తపేట, మండపేట ఇవన్నీ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. మనం ఒకసారి చూసినట్లయితే అమలాపురం లోక్సభ నియోజకవర్గం మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతోంది అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. దానిలో భాగంగానే
మొత్తం ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో రామచంద్రాపురం చాలా హాట్, రామచంద్రాపురం చాలా ఉత్కంఠంగా ఉంది. అంటే దీంట్లో రామచంద్రాపురంలో టఫ్ ఫైట్ ఉండబోతుంది, కీన్ కంటెస్ట్ అని చెప్పబోతున్నారు. దాంతోపాటు ముమ్మడి వరం చూసుకున్నట్లయితే ఇక్కడ ముమ్మడి వరంలో మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ ముమ్మడి వరంలో గెలవబోతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు అమలాపురం ఎస్సీ నియోజకవర్గం ఇది. అమలాపురంలో కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలబోతుందని చెప్తున్నారు. దాంతోపాటు రాజోలు చూసుకున్నట్లయితే మనకి రాజోలు మనం ఒకసారి చూసినట్లయితే గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి జనసేన పార్టీకి సంబంధించి రాపాక వరప్రసాద్ ఇక్కడ జనసేన పార్టీకి నుంచి గెలిచారు. దాని తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తారా, వేరే వాళ్ళు చేస్తారా అనేది తెలియరావాల్సి ఉంది. కానీ ఇక్కడ రాజోల్ నుంచి ఎవరు గెలిచినా కానీ ఇప్పుడు మాత్రం రాజోల్ నుంచి టీడీపీ అండ్ జనసేన అభ్యర్థి మాత్రమే విజయం సాధిస్తారు అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. గన్నవరం ఇక్కడ అమలాపురంలో గన్నవరం నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ఇది. ఇక్కడ కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలవబోతుంది ఇక్కడ. దాని తర్వాత కొత్తపేటలో కూడా చూసినట్లయితే మొత్తం టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలవబోతుంది. మండపేటలో కూడా చూసినట్లయితే టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుంది దీనికి. ఎందుకంటే మనం చూసినట్లయితే మొత్తంగా గోదావరి జిల్లాలలో వైఎస్ఆర్సిపి పార్టీకి బలం ఉన్నప్పటికీ ఇక్కడ ఏదైతే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఈ యొక్క జిల్లాలలో మాత్రం జనసేన పార్టీకి ఎక్కువ మంది ఓటేసే అవకాశం ఉందని అంటుంటారు. అందుకే టీడీపీ జనసేన పార్టీకి ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే మొత్తం అమలాపురం లోక్సభ స్థానాన్ని దగ్గర నుంచి తీసుకొని ఒక్క రామచంద్రాపురం వదిలేస్తే మొత్తం ముమ్మడివరం, అమలాపురం, రాజోలు, గన్నవరం, కొత్తపేట అండ్ మండపేట మొత్తంలో టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది అని తెలుస్తోంది. మొత్తంగా అమలాపురం లోక్సభ స్థానంతో పాటు రామచంద్రాపురంలో ఒక్కటే ఓరాహోరి, మిగతా 6 స్థానాలను మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తున్నారు. దాంతోపాటు ఓట్ షేర్ని కూడా సంబంధించి కూడా వాళ్ళు ఓట్ షేర్ ఎంతెంత వస్తుందని చెప్పారు. దీంట్లో టీడీపీ అండ్ జనసేన పార్టీకి అమలాపురం నియోజకవర్గంలో 53%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 53%, టీడీపీ అండ్ జనసేన పార్టీకి వస్తే ఇక్కడ 42% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. ఇతరులకి 5% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని పైనీర్ అనే సంస్థ చెప్తుంది. టోటల్గా చూసినట్టయితే ఆ స్వింగ్ కనిపిస్తుంది. మనం ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేను అంటూ పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో అదే విధంగా ప్రతిపక్షానికి ఇక్కడ ఓటు షేర్ పెరిగే అవకాశం ఉంది. వాటి వైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పడుతుంది, ప్రతిపక్షాలకు అనుకూలంగా ఓటు వచ్చే అవకాశం ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇది అమలాపురం పరిస్థితి. వేరే అసెంబ్లీ నియోజకవర్గం అనగానే మనకి నర్సాపూర్ మనం నియోజకవర్గాన్ని మనం ఒకసారి చూడాలి దీన్ని. రైట్, మనం చూసినట్లయితే ఇప్పుడు నర్సాపూర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు గెలవబోతున్నారు, ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి మనం చూద్దాం. ఇక్కడ నర్సాపూర్ పార్లమెంటు నియోజకవర్గం మొత్తం ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దానిలో భాగంగానే నర్సాపూర్ పార్లమెంటు స్థానంలో ఇక్కడ టీడీపీ అండ్ జనసేన పార్టీ ఈ యొక్క పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోబోతుంది అని తెలుస్తున్నారు. టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడ గెలవబోతుందని చెప్తున్నారు. దానిలో భాగంగానే మొత్తం ఇక్కడ 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దానిలో ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం,
ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం మొత్తం చూసుకున్నట్లయితే ఒక్క తాడేపల్లిగూడెం తప్ప మొత్తం టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే తాడేపల్లిగూడెం మాత్రం కొంచెం అంటే ఓరాహూరి తప్పదు అన్నట్టు చెప్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఆచంట టీడీపీ అండ్ జనసేన, పాలకొల్లు ఇక్కడి నుంచి నిమ్మల రామానాయుడు గారు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాకు తెలిసి మళ్ళీ ఆయన అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ గెలిచే అవకాశం ఉంది. నరసాపురంలో టీడీపీ అండ్ జనసేన, భీమవరం టీడీపీ అండ్ జనసేన. ఇది మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గాల్లో ఇక్కడ ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భీమవరం నియోజకవర్గం నుంచి ఎవరైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది కనిపిస్తుంది. పోయినసారి ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచింది, కానీ ఈసారి భీమవరం టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలబోతుంది. ఉండిలో కూడా సేమ్ రిపీట్ అవుతుంది టీడీపీ అండ్ జనసేన. దాంతోపాటు తణుకులో పోయినసారి ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ గెలిచింది, కానీ ఇప్పుడు మాత్రం టీడీపీ అండ్ జనసేన అభ్యర్థి మాత్రమే విజయం సాధించబోతున్నారు అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. ఇక లాస్ట్గా తాడేపల్లిగూడెం తీసుకుంటే కీన్ కంటెస్ట్, హోరాహోరీ తప్పదు అని చెప్తున్నారు. టోటల్గా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు మొత్తం 7 స్థానాల్లో 6 స్థానాలు టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకుంటుండగా తాడేపల్లిగూడెంలో మాత్రం హోరాహోరీ తప్పదు అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. టోటల్గా దీంతో పాటు ఓట్ షేర్ కూడా వాళ్ళు చెప్పారు. దీంట్లో ఓట్ షేర్ చూసుకున్నట్లయితే టీడీపీ అండ్ జనసేన పార్టీకి 56% ఓట్ షేర్ వస్తుంది. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. నర్సాపూర్ కూడా మొత్తం ఇక్కడ టీడీపీ అండ్ జనసేన స్వింగ్ కనిపిస్తుంది. ఒకే ఒక్క తాడేపల్లిగూడెంలో హోరాహోరీ తప్పదు. మిగతాది నర్సాపురం పార్లమెంటుతో కావచ్చు, దాంతోపాటు ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు ఈ మొత్తం 6 అసెంబ్లీ స్థానాలలో టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజయం సాధించబోతున్నారు అని తెలుస్తోంది. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం మనం చూసుకున్నట్లయితే మొత్తంగా 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దాంట్లో ఎవరు గెలవబోతున్నారు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఏలూరు లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. దీనిలో భాగంగా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అది 1 ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, ఇది ఎస్సీ నియోజకవర్గం. దాంతోపాటు నూజివీడు, కైకలూరు. ఈ మొత్తం దాంట్లో మనం చూసుకున్నట్లయితే అన్నిట్లోనూ టోటల్గా మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనం చూస్తే ఉంగుటూరు టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు దెందులూరులో టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. ఏలూరులో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఈ యొక్క అసెంబ్లీ సీటుని సాధించుకుంటుంది అని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సీటుని సాధించుకుంటుంది. పోలవరంలో మళ్ళీ టీడీపీ అండ్ జనసేన పార్టీ. దాంతోపాటు చింతలపూడిలో కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలవబోతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు నూజివీడిలో కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ ఈ సీటును కూడా వాళ్ళు గెలుచుకోబోతున్నారు. కైకలూరు కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. టోటల్గా ఏలూరు పార్లమెంటు స్థానాన్ని టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకుంటుంది. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క ఏలూరులో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. మిగతా మొత్తం ఉంగుటూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి ఎస్సీ కాన్స్టిట్యున్సీ, నూజివీడు, దాంతోపాటు కైకలూరు
ఈ మొత్తం 6 నియోజకవర్గాలని ఎవరైతే టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థులు గెలుచుకోబోతున్నారు అని చెప్పి పైనీర్ అనే సంస్థ చెప్తుంది. దీంట్లో ఈ ఏలూరు లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వేలో ఓట్ షేర్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే టీడీపీ అండ్ జనసేన పార్టీకి 49% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటు వైఎస్ఆర్సీపీకి 44% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 7% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి పైనీర్ అనే సంస్థ చెప్తుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్ ఏదైతే ఉందో అది పడ్డట్టుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. మనం ఇలా చూసినట్లయితే ఆ స్వింగ్ కనిపిస్తుంది. దీంట్లో ఏలూరులో ఒకే ఒక ఏలూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఒక్క ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం తప్ప మిగతా 6 సీట్లను కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్పి పైనీర్ అనే సంస్థ చెప్తుంది. ఇప్పుడు వరకు జనవరి వరకు వాళ్ళు యొక్క చేసిన సర్వేలో ఆధారంగానే ఇది ఉంది. దాని తర్వాత ఓట్ షేర్ అవ్వచ్చు, దాంతోపాటు సీట్లు కానీ ఓట్లు కానీ ఏ పార్టీకైనా పెరిగే అవకాశం ఉంది, ఏ పార్టీకైనా తగ్గే అవకాశం ఉందని ఈ స్ట్రాటజీ సంస్థ చెప్తుంది. విజయవాడ అనగానే మనకి హాట్ పార్లమెంటు స్థానం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది రాజధాని ప్రాంతంలో ఉంది. విజయవాడ లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల మన సర్వే మనం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఎవరెవరు గెలవబోతున్నారు అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. మొత్తం విజయవాడ లోక్సభ స్థానాలు ఎవరు గెలవబోతున్నారు, విజయవాడ లోక్సభ స్థానాన్ని ఎవరు గెలుచుకోబోతున్నారు, దాని తర్వాత ఈ విజయవాడ లోక్సభ స్థానాలలో ఉన్న అసెంబ్లీలలో ఎవరు గెలిచే అవకాశం ఉంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే విజయవాడ లోక్సభ స్థానం మొత్తం మనం చూసుకున్నట్లయితే విజయవాడ లోక్సభ స్థానాలలో తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గాలు మనం ఒకసారి చూస్తే తిరువూరు, విజయవాడ పశ్చిమం, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట మొత్తం మనం చూసుకున్నట్లయితే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దానిలో తిరువూరు ఎస్సీ నియోజకవర్గం ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతోంది. దాంతోపాటు విజయవాడ పశ్చిమం ఏదైతే ఉందో ఇక్కడ కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అని చెప్తుంది. విజయవాడ సెంట్రల్లో మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ విజయవాడ సెంట్రల్ని గెలుచుకోబోతున్నారు అని చెప్తున్నారు. దాంతోపాటు విజయవాడ తూర్పులో కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తోంది అని చెప్తున్నారు. మైలవరం మనం ఉన్నట్లయితే కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. నాకు తెలిసి ఇది జనవరికి ముందు జరిగింది కాబట్టి ఇక్కడ మైలవరం నియోజకవర్గం, ఇక్కడ వసంత కృష్ణ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో మైలవరం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి శాసనసభకు ఆయన ఎన్నికయ్యారు. ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చారు. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు అనేది తెలియలేదు. అది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బయటకు వస్తే మాత్రం ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అని తెలుస్తుంది. దాంతోపాటు నందిగామలో టీడీపీ అండ్ జనసేన పార్టీ ఈ సీటుని గెలుచుకోబోతోంది అని చెప్తున్నారు. జగ్గయ్యపేట పోయినసారి ఇక్కడ జగ్గయ్యపేటలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అక్కడ నుంచి సామినేని ఉదయభాను ఎవరైతే ఉన్నారో సామినేని ఉదయభాను అక్కడ జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఈసారి మాత్రం జగ్గయ్యపేటను మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతోంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజయవాడ లోక్సభ స్థానంలో టీడీపీ అండ్ జనసేన పార్టీ విజయవాడ లోక్సభ స్థానాన్ని గెలుచుకోబోతోంది అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. రాష్ట్రంలో అన్నిటికన్నా విజయవాడ పార్లమెంటు స్థానం చాలా హాట్. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో కేశినేని నాని అండ్ కేశినేని చిన్ని ఇక్కడి నుంచి పోటీ పడుతున్నారు. ఇప్పుడు వరకు వాళ్ళిద్దరు పోటీ పడే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ నుంచి గత ఎన్నికల్లో కేశినేని నాని గెలిచారు. కానీ కొన్ని కారణాల వల్ల టీడీపీ పార్టీ నుంచి
కేశినేని నాని బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడలో పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. కానీ ఇక్కడి నుంచి టీడీపీ తరపున కేశినేని చిన్ని ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎవరు టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా కానీ ఇక్కడ టీడీపీ విజయవాడ లోక్సభ స్థానాన్ని టీడీపీ జనసేన పార్టీ గెలుచుకుంటుంది అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. మనం మొత్తంగా చూసుకున్నట్లయితే 7 అసెంబ్లీ స్థానాలలో తిరువూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాంతోపాటు విజయవాడ పశ్చిమం, మైలవరం టఫ్ ఫైట్ ఉంటుంది. మిగిలిన స్థానాలు ఏదైతే ఉన్నాయో విజయవాడ సెంట్రల్ అవ్వచ్చు, తూర్పు అవ్వచ్చు, నందిగామ అవ్వచ్చు, జగ్గేపేట అవ్వచ్చు, 4 స్థానాలని టీడీపీ పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్పి ఈ యొక్క సర్వే సంస్థ చెప్తున్నాయి. దాంతో భాగంగానే మనం చూసుకున్నట్లయితే ఓట్ షేర్ ఒకసారి చూసుకున్నట్లయితే విజయవాడ లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల్లో మన ఓట్ షేర్ చూసుకున్నట్లయితే టీడీపీ జనసేన పార్టీకి 52% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. దానిలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. దాంతో ఇతరులు 5% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. విజయవాడ ఏదైతే ఉందో విజయవాడలో కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ ఆ స్వింగ్ని చూపిస్తున్నాయి. ఇక్కడ విజయవాడ లోక్సభ స్థానంతో పాటు విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, నందిగామ, జగ్గేపేట ఈ అన్ని స్థానాలని టీడీపీ గెలుచుకుంటుందని చెప్తున్నారు. తిరువూరులో మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. దాంతోపాటు మైలవరం అండ్ విజయవాడ పశ్చిమం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు అంటే జనవరి 31 వరకు ఏదైతే ఉందో జనవరి 31 వరకు వాళ్ళు చేసిన సర్వే ఆధారంగా వచ్చిన ఫలితాలు. దీని నుంచి సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది, మరొక పార్టీకి సీట్లు తగ్గే అవకాశం ఉంటుంది. మనం ఏం చెప్పలేం, చూద్దాం. విజయవాడ లోక్సభలో దాంతోపాటు అక్కడున్న విజయవాడ అసెంబ్లీ, దాంతోపాటు విజయవాడ అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఈ విధంగా ఉంటే మచిలీపట్నం అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ యొక్క పార్లమెంటు స్థానం. ఎందుకంటే పోయినసారి ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి బాలశౌరి ఎంపీగా గెలిచారు. దాని తర్వాత ఆయన రీసెంట్గా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. జనసేన పార్టీలో జాయిన్ అయ్యి అక్కడి నుంచే పార్లమెంట్ అభ్యర్థిగా తన పోటీ చేయబోతున్నాను అని చెప్తున్నారు. మనం ఒక్కసారి మచిలీపట్నం లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వేని చూసుకున్నట్లయితే మనం చూసినట్లయితే మచిలీపట్నం లోక్సభ స్థానంలో టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి ఎక్కడి నుంచి గెలవబోతున్నారు అంటూ ఈ సర్వే చెప్తుంది. దాంతోపాటు ఒక్కసారి శాసనసభ నియోజకవర్గాలు మనం చూసినట్లయితే దీంట్లో ఎన్నో అంటే ప్రతిష్టాత్మక నియోజకవర్గాలు ఉన్నాయి మచిలీపట్నంలో. ఏంటంటే గన్నవరం నియోజకవర్గం ఇది. ఎందుకంటే గన్నవరం నియోజకవర్గంలో ఇక్కడ వల్లభనేని వంశీ ఎవరైతే ఉన్నారో గన్నవరం నుంచి టీడీపీ పార్టీ అభ్యర్థిగా గెలిచి ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. దాంతోపాటు రెండో నియోజకవర్గం గుడివాడ అనగానే మనకి నాని గుర్తొస్తారు. కొడాలి నాని ఉన్నారు అక్కడ. గుడివాడలో మాత్రం గుడివాడ ఉంది. దాంతోపాటు పెడన అంటే మచిలీపట్నంలో మొత్తం మచిలీపట్నం లోక్సభ స్థానంలో మిగతా మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీ స్థానాలు గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు ఈ మొత్తం చూసుకున్నట్లయితే చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గాలు ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు. ఎందుకంటే హెమీలు ఉన్నారు ఇక్కడ, ఒకళ్ళు కాదు. గన్నవరం చూసుకున్నట్లయితే వల్లభనేని వంశీ ఆయన చూసినట్లయితే పోయినసారి టీడీపీ నుంచి గెలిచి ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇక్కడ నుంచి గన్నవరంలో మాత్రం ఈసారి టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుంది అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. గుడివాడ చూస్తే గుడివాడ చాలా ప్రతిష్టాత్మకమైంది. ఎందుకంటే టీడీపీ కానీ జనసేన కానీ ఇక్కడ నుంచి వరుసగా గెలిచిన కొడాలి నానిని ఇక్కడి నుంచి ఎలాగైనా ఓడిస్తామని చెప్తున్నారు. కానీ ఈ సర్వే మాత్రం గుడివాడ ఈసారి కూడా కొడాలి నాని గెలుస్తున్నాడు అని చెప్తున్నారు. గుడివాడ నుంచి మళ్ళీ కొడాలి నాని గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు.
పెడల్లో మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారు అని చెప్తున్నారు. మచిలీపట్నం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా చాలా ప్రతిష్టాత్మకమైంది. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో పేర్ని నాని ఎవరైతే ఉన్నారో మంత్రిగా పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మచిలీపట్నం ఈ యొక్క అసెంబ్లీ స్థానం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి పోయినసారి పేర్ని నాని ఎవరైతే ఉన్నారో పేర్ని నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. కానీ ఈసారి మాత్రం టీడీపీ జనసేన పార్టీ మచిలీపట్నం అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోబోతోంది అని చెప్తున్నారు. దానిలో భాగంగానే అవనిగడ్డలో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్పొచ్చు. టఫ్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు. పామర్రు టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. దానిలో భాగంగానే పెనమలూరు కూడా మళ్ళీ టీడీపీ అండ్ జనసేన మాత్రమే గెలుస్తుందని చెప్తున్నారు. టోటల్గా చాలా ప్రతిష్టాత్మకమైన మచిలీపట్నం లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వేలో మచిలీపట్నం లోక్సభ మాత్రం టీడీపీ అండ్ జనసేన గెలుస్తుందని చెప్తున్నారు. గన్నవరం గెలుస్తుందని చెప్తున్నారు. గుడివాడలో మాత్రం ఏదైతే టీడీపీ అండ్ జనసేన పార్టీ ఓడించాలని కలలు కంటుందో అది మాత్రం అక్కడి నుంచి మళ్ళీ కొడాలి నాని మళ్ళీ అక్కడి నుంచి గెలిచే అవకాశం ఉందని చెప్తుంది. పెడన టీడీపీ గెలుస్తుంది, మచిలీపట్నం టీడీపీ గెలుస్తుంది, అవనిగడ్డ అక్కడ ఓరహోరి ఉంటుంది అని చెప్తున్నారు. పామర్రు పెలమనూరు కూడా టీడీపీ, పామర్రు కూడా టీడీపీ అని గెలుస్తుంది. మొత్తం టోటల్గా చూసుకున్నట్లయితే మచిలీపట్నం లోక్సభ స్థానంతో పాటు పెలమనూరు, పామర్రు, మచిలీపట్నం, పెడన, గన్నవరం స్థానాలని టీడీపీ గెలుచుకోబోతుండగా గుడివాడలో మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. దాంతోపాటు అవనిగడ్డలో హోరాహోరీ జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. మనం చూసుకున్నట్లయితే మచిలీపట్నంలో కూడా టీడీపీ అండ్ జనసేన హవానే కనిపిస్తుంది. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం గుడివాడలో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అవనిగడ్డలో హోరాహోరీ ఉంటుంది అని చెప్తున్నారు. దీంతో పాటు మనం ఓట్ షేర్ చూసుకున్నట్లయితే మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఓట్ షేర్ చూసుకున్నట్లయితే టీడీపీ అండ్ జనసేన పార్టీ 53% ఓట్లని సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 41% ఓట్ షేర్ని సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. టోటల్గా మరొక్కసారి మనం మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ అండ్ జనసేన గాలి వీస్తుంది అని ఈ సర్వేని బట్టి మనం తెలుసుకోవచ్చు. మచిలీపట్నం తర్వాత నెక్స్ట్ మనం చూస్తున్న పార్లమెంటు నియోజకవర్గం గుంటూరు లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే మనం చూసుకున్నట్లయితే గుంటూరు దీంట్లో చూసినట్టయితే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి గెలుస్తారు అని చెప్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా 2019 ఎలక్షన్స్లో ఇక్కడ నుంచి గల్లా జయదేవ్ ఎవరైతే ఉన్నారో టీడీపీ పార్టీ నుంచి లోక్సభ అభ్యర్థిగా గెలిచారు. ఇప్పుడు కూడా గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి ఎక్కడి నుంచి గెలుస్తారు అని చెప్పి ఈ సర్వే చెప్తుంది. దానిలో భాగంగానే టోటల్గా ఈ గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో మొత్తం మనం చూసుకున్నట్లయితే 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ స్థానాలలో తాటికొండ ఎస్సీ నియోజకవర్గం, ఇది మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే తాడికొండ నియోజకవర్గం, ఈ తాడికొండ నియోజకవర్గం ఏదైతే ఉందో రాజధాని ప్రాంతంలో ఉంది. ఈ తాటికొండ నియోజకవర్గం ఇది ఎస్సీ నియోజకవర్గము. ఇక్కడ నుంచి ఎవరైతే ఉండవల్లి శ్రీదేవి 2019 ఎలక్షన్స్లో ఇక్కడ నుంచి ఉండవల్లి శ్రీదేవి ఇక్కడ నుంచి గెలిచారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతం ఆవిడ టీడీపీలో కొనసాగుతున్నారు. తాడికొండ నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారయ్యా అంటే పయనీర్ అనే సంస్థ చెప్తుంది ఇక్కడ హోరాహోరీ తప్పదు అని చెప్తున్నారు.
దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే మంగళగిరి నియోజకవర్గం, నిజంగా మంగళగిరి నియోజకవర్గం అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోయినసారి ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో ఇక్కడి నుంచి ఎవరైతే ఉన్నారో ఆల రామకృష్ణారెడ్డి ఆర్కే ఇక్కడి నుంచి మంగళగిరి నుంచి గెలిచారు. కానీ ఇప్పుడు మంగళగిరి నుంచి టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థిగా నారా లోకేష్ ఇక్కడి నుంచి గెలబోతున్నారని ఇక్కడి నుంచి ఈ సర్వే చెప్తుంది. దాంతోపాటు నెక్స్ట్ ఈ పొన్నూరులో కూడా పోయినసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న పొన్నూరులో టీడీపీ అండ్ పోయినసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఇప్పుడు మాత్రం టీడీపీ అండ్ జనసేన ఇక్కడి నుంచి గెలవబోతోంది అని చెప్తున్నారు. దాంతోపాటు తెనాలి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తెనాలి నియోజకవర్గం చూసుకున్నట్లయితే టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడి నుంచి గెలవబోతుందని చెప్తున్నారు. ఎందుకంటే పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన పార్టీకి ఇక్కడ సీట్ ఇచ్చే అవకాశం ఉందనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నాదెండ్ల మనోహర్ ఎవరైతే ఉన్నారో ఆయన తెనాలి నుంచి టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీలోకి వస్తారు, అక్కడి నుంచే పోటీ చేస్తారు అని తెలుస్తుంది. ఆ నియోజకవర్గాన్ని కూడా, తెనాలి నియోజకవర్గాన్ని జనసేన అండ్ టీడీపీ గెలుచుకోబోతుంది. పత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం ఇది. ఎవరైతే ఉన్నారో సుచరిత, ఎవరైతే మాజీ హోంమంత్రిగా ఉన్న సుచరిత ఇక్కడి నుంచి పోయినసారి గెలిచారు. కానీ ఈసారి మాత్రం హోరాహోరీ తప్పదు అని ఈ యొక్క సర్వే సంస్థ చెప్తుంది. దాంతోపాటు గుంటూరు పశ్చిమం మనం చూసుకున్నట్లయితే గుంటూరు పశ్చిమంలో కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలవబోతోంది అని చెప్పి పైనీర్ అనే సంస్థ చెప్తుంది. దాంతోపాటు గుంటూరు తూర్పులో మాత్రం హోరాహోరీ తప్పదు అని చెప్తున్నారు. ఓకే, మనం గుంటూరు లోక్సభ స్థానాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే గుంటూరు లోక్సభ స్థానంలో టీడీపీ జనసేన పార్టీ గెలుస్తుంది. దాంతోపాటు మంగళగిరి, పొన్నూరు, తెనాలి, గుంటూరు పశ్చిమం ఈ 4 స్థానాలని టీడీపీ పార్టీ గెలుచుకోబోతున్నాయి, అసెంబ్లీ స్థానాలని. దాంతోపాటు 3 స్థానాలు ఏదైతే ఉన్నాయో తాటికొండ, పత్తిపాడు, గుంటూరు తూర్పు ఈ 3 కూడా టగ్ ఆఫ్ వార్, అంటే ఇద్దరు హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటు గుంటూరు లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల్లో ఓట్ షేర్ని కూడా వాళ్ళు చెప్పారు. ఓట్ షేర్లో టీడీపీ అండ్ జనసేన పార్టీకి 51% ఓట్ షేర్ రాబోతుంది. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41% ఓట్ షేర్ రాబోతుంది అని చెప్తున్నారు. అదేవిధంగా ఇతరులకి ఇక్కడ 5% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. టోటల్గా మనం చూసుకున్నట్లయితే గుంటూరులో ఇక్కడ కూడా తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ తమ యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పి ఫలితాలను బట్టి చూడొచ్చు. లోక్సభ అంటే గుంటూరు లోక్సభ స్థానంతో పాటుగా వాళ్ళు మొత్తం ఇక్కడ 7లో 4 స్థానాలని టీడీపీ గెలుచుకోబోతుండగా 3 స్థానాలు టగ్ ఆఫ్ వార్ ఉందని చెప్తున్నారు. చూడాలి గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోంది, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి అనేది మనం చూడాల్సి ఉంది. ఇది గుంటూరు పరిస్థితి. గుంటూరు తర్వాత మనం చూసుకున్నట్లయితే ప్రతిష్టాత్మకమైనటువంటి లోక్సభ నియోజకవర్గం నరసరావుపేట గత ఎన్నికల్లో 2019 ఎలక్షన్స్లో ఇక్కడ నరసరావుపేట నుంచి ఎవరైతే వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎవరైతే లావు కృష్ణదేవరాయలు ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచారు. కానీ ఆయన టీడీపీలో జాయిన్ అవబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అక్కడి నుంచి ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి రాబోతున్నారు అనేది తెలుస్తుంది. టోటల్గా మనం చూసుకున్నట్లయితే నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలో
నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలో మనం రెడీ ఓకే. నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలో మొత్తంగా లోక్సభ నియోజకవర్గం ఉంది. దాంతోపాటు దీంట్లో మొత్తం మనం చూసుకున్నట్లయితే దీంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటిది పెద్దకూరపాడు, 2 చిలకలూరిపేట, 3 చూసుకున్నట్లయితే నరసరావుపేట, 4 సత్తెనపల్లి, 5 వినుకొండ, 6 గురజాల, 7 మాచర్ల. మొత్తం నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని ఈసారి ఎవరు గెలుచుకుంటారా అంటే ఇక్కడ టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఇక్కడ కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. ఎవరు గెలుస్తామో చెప్పలేమని చెప్తున్నారు. దాంతోపాటు పెద్దకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో పోయినసారి ఇక్కడ నుంచి నంబూరు శంకర్రావు ఇక్కడ పెద్దకూరపాడు నుంచి గెలిచారు. కానీ ఈసారి మాత్రం ఇక్కడ హోరాహోరీ తప్పదు అని చెప్తున్నారు. కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు ఇక్కడ. దాంతోపాటు చిలకలూరిపేట చూసుకున్నట్టయితే మనం విడుదల రజని ఎవరైతే ఉన్నారో ఇక్కడ గత 2019 ఎలక్షన్స్లో విడుదల రజని ఇక్కడి నుంచి గెలిచింది. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటుగా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో డాక్టర్ గారు అక్కడి నుంచి గత ఎన్నికల్లో 2019లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలిచారు. కానీ ఈసారి మాత్రం హోరాహోరీ తప్పదు అని చెప్తున్నారు. దాంతోపాటు సత్తెనపల్లి కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో 2019 ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అంబడి రాంబాబు గారు ఇక్కడ గెలిచారు. ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. కానీ 2024 ఎలక్షన్స్లో అంబడి రాంబాబు ఇక్కడి నుంచి ఓడిపోయే అవకాశం ఉంది. ఇక్కడ టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. దాని తర్వాత నియోజకవర్గం వినుకొండలో పోయినసారి ఎవరైతే వినుకొండకి మనం చూసినట్లయితే అక్కడ బొల్లా బ్రహ్మనాయుడు పోయినసారి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వినుకొండ నుంచి ఆయన గెలిచారు. కానీ ఈసారి మాత్రం వినుకొండ నుంచి టీడీపీ జనసేన అభ్యర్థి ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకొకటి వినుకొండ తర్వాత గుంటూరు పార్లమెంటు స్థానంలో చాలా హాట్ నియోజకవర్గం గురజాలలో కాస్ట్ మహేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో 2019 ఎలక్షన్స్లో కాస్ట్ మహేష్ రెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు. ఎరపతినేని శ్రీనివాసరావు మీద గెలిచారు ఆయన. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ టఫ్ ఫైట్ ఉండబోతుంది గురజాలలో అని చెప్తున్నారు. దాంతోపాటు మాచర్ల కూడా ఫ్యాక్షన్ నియోజకవర్గం. ఇది గత ఎన్నికల్లో 2019 ఎలక్షన్స్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఈసారి మాత్రం హోరాహోరీ తప్పదని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూస్తే టీడీపీ నుంచి ఈ 2 స్థానాలు గురజాల మాచర్ల వచ్చు, 2 కూడా ఇప్పుడు 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ప్రత్యర్థిగా ఎవరైతే జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఉన్నారు, ఇక్కడ గురజాల నుంచి ఎరపతినేని శ్రీనివాసరావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా చాలా గట్టి ప్రత్యర్థులు కాబట్టి ఇక్కడ కూడా ఫైట్ కూడా అలాగే ఉండబోతుంది అని చెప్తున్నారు. టోటల్గా మనం నరసరావుపేట చూసినట్టయితే నరసరావుపేట పార్లమెంటు స్థానం హోరాహోరీ అని చెప్తున్నారు. పెద్దకూరపాడు కూడా హోరాహోరీ అని చెప్తున్నారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి, వినుకొండ టీడీపీ అండ్ జనసేన అభ్యర్థి గెలుస్తారని చెప్తున్నారు. దాంతోపాటు నరసరావుపేట, గురజాల, మాచర్ల ఇది మాత్రం కీన్ కంటెస్ట్ అంటే హోరాహోరీ ఉంటుంది అని చెప్తున్నారు. మొత్తంగా మనం నరసరావుపేట చూసుకున్నట్లయితే అటు టీడీపీకి ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది. దాంతోపాటు మనం ఓట్ షేర్స్ని కూడా వాళ్ళు చెప్పారు. టీడీపీ అండ్ జనసేన పార్టీ ఓట్ షేర్ని మనం ఒకసారి చూసినట్టయితే 49% ఓట్ షేర్తో ఇక్కడ ఓట్లు సాధిస్తుంది టీడీపీ అండ్ జనసేన పార్టీ అని చెప్తున్నారు. దానిలో భాగంగానే వైఎస్ఆర్సీపీ 45% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు.
దాని తర్వాత ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. టోటల్గా నర్సరావుపేటకు సంబంధించి ఇది పరిస్థితి. నర్సరావుపేట తర్వాత మనం మరొక పార్లమెంటు స్థానానికి వెళ్దాం. నెక్స్ట్ నర్సరావుపేట తర్వాత పార్లమెంటు స్థానం ఏంటంటే బాపట్ల. ఓకే, నర్సరావుపేట తర్వాత నెక్స్ట్ పార్లమెంటు స్థానం మనం చూసుకున్నట్లయితే బాపట్ల. ఇక్కడ 2019 ఎలక్షన్స్లో ఇక్కడ నుంచి నందిగం సురేష్ ఎవరైతే ఉన్నారో ఆయన బాపట్ల ఎంపీగా పోటీ చేసి గెలిచారు. దాంతోపాటు బాపట్లలో ఏమేమి బాపట్ల పార్లమెంట్లో ఏ శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయో మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనం బాపట్ల లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. దీంట్లో పోయినసారి బాపట్లలో నందిగం సురేష్ ఎవరైతే ఉన్నారో ఆయన విజయం సాధించారు. కానీ ఈసారి మాత్రం టీడీపీఎన్ జనసేన పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ విజయం సాధించబోతున్నారు అనేది ఇక్కడ చెప్తుంది. ఈ బాపట్ల నియోజకవర్గంలో మొత్తం మళ్ళీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది వేమూరు, రేపల్లె, నెక్స్ట్ బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు. ఈ మొత్తం 7 నియోజకవర్గాలలో మనం వేమూరు చూసుకున్నట్లయితే వేమూరు కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. ఇక్కడ వేమూరులో హోరాహోరీ తప్పదు అంటూ చెప్తున్నారు. రేపల్లె మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ అదే మనం ఇక్కడి నుంచి రేపల్లె గెలుచుకుంటుందని చెప్తున్నారు. పోయినసారి కూడా 2019 ఎలక్షన్స్లో కూడా రేపల్లెని టీడీపీ పార్టీ గెలుచుకుంది. ఇక్కడ నుంచి అనగానే సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. బాపట్ల తీసుకున్నట్టయితే ఇక్కడ మళ్ళీ కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. ఎవరు గెలుస్తారో చెప్పలేమనే పరిస్థితి ఉంది. దాంతోపాటు పర్చూరు తీసుకున్నట్లయితే ఇక్కడ టీడీపీ అండ్ జనసేన పార్టీ మళ్ళీ ఈ సీట్ని గెలుచుకోబోతుందని చెప్తున్నారు. అద్దంకి పోయినసారి అద్దంకి కూడా మనం చాలా ప్రతిష్టాత్మకమైంది. పోయినసారి అద్దంకి నుంచి టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడ నుంచి గెలవబోతున్నారు అని చెప్తున్నారు. అద్దంకి తరువాత చీరాలలో టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి ఇక్కడ నుంచి గెలవబోతున్నారు అనేది తెలుస్తుంది. దాంతోపాటు సంతనూతలపాడులో ఇక్కడ హోరాహోరీ తప్పదు అంటూ ఈ యొక్క సర్వే చెప్తుంది. టోటల్గా మనం బాపట్లను చూసుకున్నట్లయితే బాపట్ల పార్లమెంటు స్థానంలో టీడీపీ వస్తుందని చెప్తున్నారు. రేపల్లె టీడీపీ గెలుచుకుంటుంది, పర్చూరు టీడీపీ గెలుచుకుంటుంది, అద్దంకి గెలుచుకుంటుంది, చీరాల మొత్తం ఇవన్నీ టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ దీంట్లో నాలుగు టీడీపీ గెలుచుకుంటుండగా దాంతోపాటు వేమూరు, బాపట్ల, సంతనూతలపాడులో మాత్రం హోరాహోరీ తప్పదు అని ఈ యొక్క సర్వే చెప్తుంది. దాంతోపాటు ఓట్ షేరింగ్ ఏ విధంగా ఉండబోతుంది విషయాన్ని కూడా ఈ యొక్క సర్వే సంస్థ చెప్పింది. ఓట్ షేర్ ఏ విధంగా ఉండబోతుంది, టీడీపీ అండ్ జనసేన పార్టీకి 52% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇతరులకి 4% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. టోటల్గా మనం చూసుకున్నట్లయితే బాపట్ల నియోజకవర్గంలో కూడా ఈసారి టీడీపీ అండ్ జనసేన పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది అని చెప్పి ఈ యొక్క సర్వే చెప్తుంది. నెక్స్ట్ మనం మరొక పార్లమెంటు స్థానానికి వెళ్దాం. ఇప్పుడు మనం ఒంగోలు పార్లమెంటు స్థానం గురించి, దానిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల గురించి, ఆ అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలబోతున్నారు, ఒంగోలులో ఎవరు గెలబోతున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఒంగోలు చూసినట్టయితే మనం గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సిపి ఇక్కడి నుంచి ఎవరైతే మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గెలిచారు. ఇప్పుడు కూడా ఆ పార్టీ నుంచి ఎవరు ఉన్నా కానీ వాళ్లే గెలిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటు ఈ యొక్క ఒంగోలు పార్లమెంటు స్థానంలో అసెంబ్లీ నియోజకవర్గాలు మనం ఏవే ఉన్నాయని ఒకసారి చూసినట్లయితే ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గం ఇది.
దాంతోపాటు దర్శి, ఒంగోలు, కొండపి, ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇది కూడా మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి. టోటల్ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మనం ఇక్కడ చూసుకుంటాము. దాంట్లో ఒంగోలు లోక్సభ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీగా గెలుస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఎర్రగొండపాలెం మనకు చూసినట్లయితే ఇది ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ నుంచి ఆదిమూలంపు సురేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి గెలిచారు వైఎస్ఆర్సీపీకి 2019లో. దాంతోపాటు ఎర్రగొండపాలెం ఎస్సీ, కానీ 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని గెలుచుకుంది. ఇప్పుడు కూడా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. దాని తర్వాత ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గం ఉందో దర్శి టఫ్ ఫైట్ అని చెప్తున్నారు. దాంతోపాటు ఒంగోలు కూడా టఫ్ ఫైట్ అని చెప్తున్నారు. ఒంగోలు పోయినసారి ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో ఒంగోలు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు, కానీ ఈసారి టఫ్ అని చెప్తున్నారు. కొండపి ఎస్సీ నియోజకవర్గం, ఇది కూడా ఈసారి హోరాహోరీ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. మార్కాపురం కూడా కీన్ కంటెస్ట్, హోరాహోరీ తప్పదని చెప్తున్నారు. గిద్దలూరులో మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ ఈసారి ఇక్కడ గెలవబోతుందని చెప్తున్నారు. కనిగిరి, ఇక్కడ కూడా టఫ్ ఫైట్ అని చెప్పొచ్చు. టోటల్గా టఫ్ ఫైట్ ఉన్న పార్లమెంటరీ నియోజకవర్గం ఏంటయ్యా అంటే ఒంగోలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒంగోలు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. దాంతోపాటు దర్శి, ఒంగోలు, కొండపి, మార్కాపురం, కనిగిరి. ఈ కనిగిరి అంటే మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్ల్లో 5 అసెంబ్లీ సెగ్మెంట్లు టఫ్ ఫైట్. అంటే మొత్తం పార్లమెంట్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అంటే టఫ్ ఫైట్ అనమాట. 2 మాత్రం ఎర్రగొండపాలెం అయితే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, ఎర్రగొండపాలెం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తుందని చెప్తున్నారు. గిద్దలూరు టీడీపీ అండ్ జనసేన గెలుస్తుందని చెప్తున్నారు. మిగతా మొత్తం 5 ఏదైతే దర్శి, ఒంగోలు, కొండపి, మార్కాపురం, కనిగిరి, ఈ మొత్తం నియోజకవర్గాలు చాలా టఫ్ ఫైట్, కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. అయితే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఏదైతే మొత్తం పార్లమెంటు నియోజకవర్గాలలో ఒంగోలు మాత్రం హోరాహోరీ తప్పదు అని తెలుస్తుంది. దాంతోపాటు పైనీర్ అనే సంస్థ దాంట్లో కూడా ఓట్ షేర్ ఇచ్చారు. టీడీపీ అండ్ జనసేన పార్టీకి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీ జనసేనకి 46% ఓట్లు వస్తాయని చెప్తుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. ఇతరులు 5% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. టోటల్గా మనం ఇక్కడ చూసినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి +3%, అంటే ఇక్కడ 46 టీడీపీకి వస్తే 49, అంటే టీడీపీ కన్నా ఒక 3% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. టోటల్గా ఒంగోలు పరిస్థితి ఇది. ఒంగోలు అయితే టఫ్ ఫైట్ తప్పదు అని సర్వే ఫలితాలు చెప్తున్నాయి. నెక్స్ట్ పార్లమెంటు స్థానానికి మనం వెళ్దాం. నెక్స్ట్ నెల్లూరులో కూడా ఒక డిఫరెంట్ సినారియో కనిపిస్తుంది మనకి. నెల్లూరులో ఓకే, నెక్స్ట్ పార్లమెంటు నియోజకవర్గం నెల్లూరు. ఇక్కడ చూస్తే ఒక డిఫరెంట్ సినారియో కనిపిస్తుంది. ఇక్కడ నెల్లూరులో ఓకే, మనం నెల్లూరు చూసుకున్నట్టయితే ఒక డిఫరెంట్ సినారియో కనిపిస్తుంది. నార్మల్గా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు కంచుకోట అని చెప్పొచ్చు. ఇక్కడ గత ఎన్నికల్లో ఇక్కడ నెల్లూరు నుంచి ఎక్కువ సీట్లు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీకి వచ్చారు. బట్ ప్రజెంట్ పరిస్థితి అయితే నెల్లూరు లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే చూసుకున్నట్లయితే నెల్లూరు లోక్సభ స్థానంలో ఎవరు గెలుస్తారా అంటే ఇక్కడ కీన్ కంటెస్ట్, వీళ్ళు హోరాహోరీ తప్పదని చెప్తున్నారు. దీంట్లో మనం అసెంబ్లీ నియోజకవర్గాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంట్లో మనం చూసుకున్నట్లయితే మొదటిది కందుకూరు,
కావలి, ఆత్మకూర్, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి ఈ మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీంట్లో కందుకూరులో వైఎస్ఆర్సిపి విజయం సాధించబోతోంది అని ఈ యొక్క సర్వే చెప్తుంది. కావలిలో మాత్రం టీడీపీ అండ్ జనసేన గెలుస్తోంది అని చెప్తున్నారు. దాంతోపాటు ఆత్మకూరు చూస్తే మనం ఇక్కడ కీన్ కంటెస్ట్, ఆత్మకూరు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఓరా హోరీ తప్పదు అని చెప్తున్నారు. కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు నెల్లూరు సిటీ టీడీపీ అండ్ జనసేన ఇక్కడ నెల్లూరు సిటీ గెలుచుకోబోతుంది అని చెప్పొచ్చు. దాంతోపాటు నెల్లూరు రూరల్ టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్పొచ్చు. ఉదయగిరి ఇక్కడ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే కీన్ కంటెస్ట్ అని చెప్పొచ్చు. టోటల్గా మనం చూసినట్లయితే నెల్లూరులో ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీలో టీడీపీ అండ్ జనసేన, కావలి టీడీపీ అండ్ జనసేన, నెల్లూరు రూరల్ టీడీపీ అండ్ జనసేన గెలవబోతున్నారని చెప్తున్నారు. దాంతోపాటు కందుకూరు మాత్రం 100% కందుకూరు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. ఉదయగిరిలో మాత్రం హోరాహూరి తప్పదు అని చెప్తున్నారు. నెల్లూరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక డిఫరెంట్ సినారియో కనిపిస్తుంది. ఎందుకంటే నెల్లూరు అంటే వైఎస్ఆర్సీపీకి కంచుకోవటం అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, అంటే 2019లో ఎవరైతే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారో వాళ్ళు ఇప్పుడు టీడీపీకి వచ్చారు. మనం చూసుకున్నట్లయితే నెల్లూరు రూరల్ చూసినట్లయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 2019 ఎలక్షన్స్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు నుంచి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. కానీ ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. దాంతోపాటు నెల్లూరు సిటీ పోయినసారి అక్కడ నెల్లూరు సిటీలో ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా గెలిచారు. కానీ అదే ప్లేస్లో ఇప్పుడు టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. అంటే టోటల్ ఇక్కడ సినారియో చూస్తే నెల్లూరు అనేది వైఎస్ఆర్సీపీని చేతుల్లో నుంచి టీడీపీ వైపు మళ్ళింది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉదయగిరి కూడా మన సేమ్ ఇష్యూ అనే ఉంది. ఉదయగిరికి 2019 ఎలక్షన్స్లో ఉదయగిరి నుంచి చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ గెలిచారు. ఆయన ఇప్పుడు మళ్ళీ టీడీపీ వైపు ఉన్నారు. అంటే ఉదయగిరి, నెల్లూరు రూరల్ అవ్వచ్చు, కావలి, ఇవన్నీ కూడా టీడీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. టోటల్గా ఒకటి 2 అనమాట. ఒకటి కందుకూరు, నెక్స్ట్ 2 కొవ్వూరు. ఈ కందుకూరు అండ్ కొవ్వూరు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. ఆత్మకూరులో మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. చూడాలి 2024 ఎలక్షన్స్లో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుంది, ఏ పార్టీకి వాళ్ళు ఓటేస్తారనేది మనం తెలుసుకోవాల్సి ఉంది. కానీ ఓట్ షేర్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే నెల్లూరు లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల్లో టీడీపీ అండ్ జనసేన పార్టీకి మొత్తంగా 49% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది టీడీపీ అండ్ జనసేనకి. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 47% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పు. అంటే వైఎస్ఆర్సీపీ కన్నా టీడీపీకి 2% ఓట్ షేరు నెల్లూరులో వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. దాంతోపాటు ఇతరులు ఇక్కడ 4% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. టోటల్గా మనం నెల్లూరు చూసుకున్నట్లయితే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయినసారి గెలిచింది. కానీ ఇప్పుడు మాత్రం అక్కడ హోరాహోరీ ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు కందుకూరు, కొవ్వూరు వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్తుండగా కావలి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ టీడీపీ ఖాతాలోకి వెళ్తున్నాయి. బట్ ఉదయగిరి, ఆత్మకూరు మాత్రం ఈ 2 నియోజకవర్గాల్లో మాత్రం హోరాహోరీ తప్పదు అని ఈ యొక్క పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చెప్తుంది. ఇది నెల్లూరు పరిస్థితి. నెక్స్ట్ మనం ఇంకొక పార్లమెంట్ నియోజకవర్గానికి వెళ్దాం. తిరుపతి కూడా చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం, పార్లమెంటు స్థానం అని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో ఎక్కువ సీట్లు వచ్చాయి. ఎందుకంటే అక్కడ తిరుపతి పార్లమెంట్ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచింది. దాని తర్వాత మనం ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో ఇక్కడ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రైట్, తిరుపతి లోక్సభ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల సర్వే
గత ఎలక్షన్స్లో 2019 ఎలక్షన్స్లో తిరుపతి లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. ఇప్పుడు కూడా తిరుపతి పార్లమెంటు స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అని చెప్తున్నారు. దీంట్లో మనం శాసనసభ నియోజకవర్గాలను ఒకసారి చూసినట్టయితే తిరుపతి పార్లమెంటు స్థానంలో శాసనసభ నియోజకవర్గాలు సర్వేపల్లి, గూడూరు, ఇది ఎస్సీ నియోజకవర్గంగా ఉంది. దాంతోపాటు సుళ్ళూరుపేట, ఇది కూడా ఎస్సీ నియోజకవర్గంగా ఉంది. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా తిరుపుతుంటుంది కాబట్టి వెంకటగిరి, ఇది కూడా పోయినసారి ఇది కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. దాంతోపాటు తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు. తిరుపతి పార్లమెంటు స్థానాన్ని వైఎస్ఆర్సీపీ 2024లో కూడా గెలుచుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంట్లో ఒకసారి శాసనసభ నియోజకవర్గాలు మనం చూసుకున్నట్లయితే సర్వేపల్లి, గూడూరు ఎస్సీ నియోజకవర్గం, సుళ్ళూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి అండ్ సత్యవేడు. మొత్తం ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకే ఒక స్థానాన్ని టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతుంది. అంటే తిరుపతి వైఎస్ఆర్సీపీ కంచుకోటగా మనం చెప్పుకోవచ్చు. సర్వేపల్లిలో సుళ్ళూరుపేట, వెంకటగిరి, సత్యవేడు, ఈ 4 స్థానాలని వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. సర్వేపల్లి, సుళ్ళూరుపేట, వెంకటగిరి, నెక్స్ట్ సత్యవేడు వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. ఒకే ఒక స్థానం, అదేంటంటే గూడూరు ఎస్సీ నియోజకవర్గం మాత్రం ఇక్కడ ఓరాహోరీ తప్పదు అంటూ ఈ సర్వే సంస్థ చెప్తుంది. టోటల్గా నిజంగా మనం చెప్పుకున్నట్లయితే మనం ఇందాక అనుకున్నట్టు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా సేమ్ 2024 కూడా అదే ఫలితాలు ఆ విధంగానే రావచ్చు అని చెప్తున్నారు. శ్రీకాళహస్తిలో మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ, దాంతోపాటు తిరుపతి అండ్ గూడూరు ఈ యొక్క హోరాహోరీ, మిగతాయి సర్వేపల్లి అవ్వచ్చు, దాంతోపాటు సుళ్ళూరుపేట అవ్వచ్చు, వెంకటగిరి, సత్యవేడు, ఈ 4 అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి ఈ సర్వే సంస్థ చెప్తుంది. దాంతోపాటు తిరుపతి నియోజకవర్గంలో ఓట్ షేర్, ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ ఉన్నాయి అనేది కూడా చెప్పే ప్రయత్నం చేసింది ఈ యొక్క పైనీర్ అనే సంస్థ. దీంట్లో టీడీపీ అండ్ జనసేన పార్టీకి 45% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 51% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ యొక్క సర్వే సంస్థ చెప్తుంది. ఇతరులకి జస్ట్ 4% వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. టోటల్గా తిరుపతి పార్లమెంటు స్థానాన్ని గెలుచుకోవడంతో పాటు సర్వేపల్లి, సుళ్ళూరుపేట, దాంతోపాటు సత్యవేడు, వెంకటగిరి, ఈ 4 అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుంది. దాంతోపాటు గూడూరు అండ్ తిరుపతిలో హోరాహోరీ ఉండబోతుంది అని చెప్తుంది. ఒకే ఒక స్థానం, అదే శ్రీకాళహస్తి టీడీపీ గెలుచుకోబోతుంది అని చెప్పి పైనీర్ అనే సంస్థ చెప్తుంది. తిరుపతి తర్వాత మనం వెళ్తున్న నియోజకవర్గం చిత్తూరు లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే. చిత్తూరులో కూడా పోయినసారి లాగే ఈసారి కూడా చిత్తూరును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానాన్ని గెలుచుకోబోతోంది అని చెప్పి పైనీర్ చెప్తుంది. చిత్తూరుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది. దీంట్లో ఉన్న శాసనసభ స్థానాలను మనం ఒకసారి చూసినట్లయితే చంద్రగిరి, దీంట్లో కూడా చాలా హెమాహెమీలైనటువంటి వాళ్ళు ఉన్నారు. చంద్రగిరి వైఎస్ఆర్సీపీ, చంద్రగిరి, దాని తర్వాత నగరి, దాని తర్వాత గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం ఇది. దాంతోపాటు చిత్తూరు, నెక్స్ట్ పోతలపట్టు, ఇది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది. దాని తర్వాత పనమనేరు, నెక్స్ట్ కుప్పం. దీంట్లో చిత్తూరులో మనం చూసుకున్నట్లయితే చిత్తూరు మనం నిజంగా ప్రతిష్టాత్మకంగా అనుకోవచ్చు ఇరు పార్టీలకి. చిత్తూరు లోక్సభని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందని చెప్తున్నారు. చంద్రగిరి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. దాని తర్వాత నగరి మనం చూసుకున్నట్లయితే
అందరికీ చాలా ప్రత్యేకమైంది. నగరి నుంచి 2019 ఎలక్షన్స్లో ఆర్కే రోజా ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా గారు ఈ నగరి నుంచి పోటీ చేసి గెలిచారు. ఆవిడ ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. కానీ ఈసారి నగరిలో మాత్రం టీడీపీ అండ్ జనసేన జెండా ఎగరబోతుంది అని చెప్తున్నారు. నగరి నుంచి టీడీపీ జనసేన పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారని చెప్తున్నారు. దాంతోపాటు గంగాధర నెల్లూరులో ఎస్సీ నియోజకవర్గం, దీంట్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన గెలవబోతున్నారు అని చెప్తున్నారు. దాంతోపాటు చిత్తూరు సిటీకి సంబంధించి ఇక్కడ హోరాహోరీ తప్పదు అన్నట్టు చెప్తున్నారు. చిత్తూరు సిటీ హోరాహోరీ తప్పదు. దాంతోపాటు పోతులపట్టు, ఇది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీగా ఉంది. దీని నుంచి కూడా హోరాహోరీ, ఈ యొక్క నియోజకవర్గంలో కూడా హోరాహోరీ తప్పదు అని తెలుస్తుంది. ఇంకా మిగిలిన నియోజకవర్గాలు పలమనేరు, దాంతోపాటు కుప్పం. పలమనేరులో కూడా టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. కుప్పం యాజ్ యూజువల్గా మళ్ళీ ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అధినేత ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి గెలుస్తారు అని చెప్పి సర్వే చెప్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, పెద్దిరెడ్డి అవ్వచ్చు, కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడిని ఈసారి ఓడించి తీరుతాం అని చెప్తున్నారు వాళ్ళు. దానిలో భాగంగానే నెల్లూరు, ఇక్కడ చిత్తూరు నుంచి కుప్పం నియోజకవర్గం, దాంతోపాటు మంగళగిరి ఏదైతే ఉందో అక్కడ లోకేష్, దాంతోపాటు భీమవరంలో పవన్ కళ్యాణ్ని, ఈ 3 స్థానాలని ఓడించడానికి, ఈ 3 స్థానాల్లో వీళ్ళని ఓడించడానికి వైసీపీ వ్యూహాలు పన్నుతుంది. ఇప్పుడు చూసినట్లయితే చిత్తూరు పార్లమెంటు స్థానాన్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. దాంతోపాటు చంద్రగిరి, నెల్లూరు, గంగాధర నెల్లూరు, దాంతోపాటు ఈ 2 స్థానాన్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుండగా నగరి అండ్ పలమనేరు, కుప్పం ఈ 3 స్థానాలని ఇక్కడ టీడీపీ గెలుచుకోబోతుంది. 2 స్థానాలు అది చిత్తూరు అండ్ పూతలపట్టు, ఈ 2 స్థానాల్లో కూడా హోరాహోరీ తప్పదు అని తెలుస్తుంది. చిత్తూరు పరిస్థితి ఇలా ఉంది. దీంట్లో మనం చిత్తూరు లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఓట్ షేర్ను కూడా చెప్పే ప్రయత్నం చేసింది ఈ యొక్క సంస్థ. ఇది టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇక్కడ నుంచి 45% ఓట్ షేర్తో వాళ్ళు ఓట్లు సాధించబోతున్నారని చెప్తుంది. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ 49% ఓట్ షేర్ సాధిస్తుంది అని చెప్తున్నారు. టీడీపీ అక్కడ 45 ఉంటే 49%, అంటే 4% ఓట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తుంది. దాంతోపాటు ఇతరులు 6% ఓట్లతో వాళ్ళ యొక్క ఓట్లు సాధించుకునే అవకాశం ఉంది. టోటల్గా చిత్తూరు పరిస్థితి ఇది. చిత్తూరు నియోజకవర్గంతో పాటు చంద్రగిరి, గంగాధర నెల్లూరు స్థానాల్ని వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతుండగా నగరి, పలమనేరు, కుప్పం స్థానాలని టీడీపీ గెలుచుకోబోతుంది. 2 స్థానాలు అదే చిత్తూరు అండ్ పూతలపట్టు, ఈ 2 స్థానాలలో హోరాహోరీ తప్పదు అని ఈ సర్వే సంస్థ చెప్తుంది. చిత్తూరు తర్వాత మనం వెళ్తున్న పార్లమెంటు నియోజకవర్గం రాజంపేట కూడా నిజంగా ఇక్కడ ఇది కూడా వైఎస్ఆర్సీపీకి ఒక కంచు కోటగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే రాజంపేట నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి ఇక్కడ పార్లమెంట్కి ఆయన పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పోయినసారి ఇక్కడి నుంచి ఆయన గెలిచారు. మనం ఒక్కసారి రాజంపేట మనం చూసినట్లయితే రాజంపేటలో పోయినసారి 2019 ఎలక్షన్స్లో రాజంపేట నుంచి మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ క్యాండిడేట్గా అక్కడ గెలిచారు. ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితి ఇక్కడ రిపీట్ అవుతుందని చెప్తుంది. రాజంపేట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారని చెప్తున్నారు. మొత్తం శాసనసభ నియోజకవర్గాలు ఒకసారి రాజంపేటలో మనం చూసినట్లయితే రాజంపేట, కోడూరు ఎస్సీ, రాయచోటి, తంబాళపల్లి, పీలేరు, మదనపల్లి, పొంగనూరు, మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే రాజంపేటలో యాజ్ యూజువల్గా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. దాంతోపాటు కోడూరు ఎస్సీ నియోజకవర్గం, దీంట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. రాయచోటి ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి
జగన్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో రాయచోటి శ్రీకాంత్ రెడ్డి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి, ఆయన జగన్ ఫ్రెండ్. అక్కడి నుంచి మళ్ళీ రాయచోటి నుంచే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కానీ తంబాళ్లపల్లి మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎవరైతే టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి ఉంటారో ఆయన గెలిచే అవకాశం ఉంది. దాంతోపాటు పీలేరు మనం చూస్తే ఇక్కడ కూడా మళ్ళీ టీడీపీ అండ్ జనసేన. మదనపల్లి చూసుకున్నట్లయితే కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు, హోరాహోరీ తప్పదు అని చెప్తున్నారు. పొంగనూరు ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎవరైతే పెద్దారెడ్డి అంటారు ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ రాజంపేటలో పొంగనూరు నియోజకవర్గం నుంచి మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆయన ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేస్తున్నారు. టోటల్గా మనం చూసుకున్నట్లయితే రాజంపేట పరిస్థితి ఇది. టోటల్గా రాజంపేట లోక్సభ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాంతోపాటు రాజంపేట, కోడూరు ఎస్సీ నియోజకవర్గం, రాయచోటి, పొంగనూరు మొత్తం 7 నియోజకవర్గాలలో ఏకంగా 4 అసెంబ్లీ నియోజకవర్గాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుండగా 2 నియోజకవర్గాలు, ఒకటి తంబాళ్లపల్లి, దాంతోపాటు పీలేరు, ఈ 2 నియోజకవర్గాలని టీడీపీ అండ్ జనసేన గెలుచుకోబోతుంది. ఒకే ఒక స్థానం అదే మదనపల్లి ఏదైతే ఉందో దాన్ని మదనపల్లిలో మాత్రం హోరాహోరీ తప్పదు అని చెప్తున్నారు. దీంతో పాటు ఓట్ షేర్ కూడా వాళ్ళు ఒకసారి చెప్పారు. టీడీపీ అండ్ జనసేన పార్టీకి కేవలం 43% ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందనగా అంటుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం 51% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. ఇతరులకు మాత్రం 6% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. ఇది పరిస్థితి. రాజంపేట పరిస్థితి. రాజంపేట లోక్సభ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. రాజంపేట, కోడూరు, రాయచోటి అండ్ పొంగనూరు 4 వైఎస్ఆర్సీపీ అసెంబ్లీలు గెలుస్తుంది. దాంతోపాటు టీడీపీ తంబాళ్లపల్లి, పీలేరులో టీడీపీ గెలుస్తుంది. మదనపల్లిలో మాత్రం ఇక్కడ హోరాహోరీ తప్పదు అని తెలుస్తుంది. నెక్స్ట్ పార్లమెంటు నియోజకవర్గం కడప. ఇక్కడ చెప్పుకోవడానికి ఏముండదు, ఎందుకంటే ఇక్కడ క్లీన్ స్వీప్. ఎందుకంటే కడప నియోజకవర్గం పార్లమెంటు స్థానంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ తప్ప ఏమి గెలిచే అవకాశం లేదు అని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పులివెందుల నుంచి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఈ కడపలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ టీడీపీ చెప్తుంది అంతకుముందు టీడీపీ ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అవ్వచ్చు, పట్టభద్రుల ఎలక్షన్స్లో ఇక్కడ టీడీపీ గెలిచిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మాత్రం టోటల్గా మొత్తం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ తప్ప ఏం కనపడదు. మొత్తం మనం ఒకసారి చూసినట్లయితే కడప పార్లమెంట్ దగ్గర నుంచి మొత్తం కడపలో ఉండేటువంటి అన్ని మొత్తం నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. కడప లోక్సభ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో మొత్తం ఒకసారి మనం శాసనసభ స్థానాలను మనం చూసుకున్నట్లయితే బద్వేల్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది. దాని తర్వాత కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, ఈ మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ మొత్తం చూసుకున్నట్లయితే పులివెందుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి పులివెందుల నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఇప్పుడు పులివెందుల్లో అంటే ప్రస్తుతానికైతే ఇక్కడ వాళ్ళు అంటే జనవరిలో చేసిన సర్వే కాబట్టి అప్పటికి వైఎస్ షర్మిల రాలేదు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పోటీ చేసిన స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్నారు అని తెలుస్తుంది. అప్పుడు మాత్రం ఇక్కడ ఫలితం వేరేలాగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు వైఎస్ సునీత రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇక్కడ కడప లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎవరైతే వైఎస్ సిస్టర్స్ వస్తే మాత్రం ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో ఇవన్నీ చేంజ్ అయ్యే కోసం అయితే ఉంటుంది అని చెప్తున్నారు. బద్వేల్ ఎస్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమలాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్, మైదుకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్. మొత్తం కడప పార్లమెంటు స్థానంతో పాటు 7 అసెంబ్లీ స్థానాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుంది అని చెప్తున్నారు. దాంతోపాటు ఓట్ షేర్ను ఒకసారి చూద్దాం. ఇక్కడ టీడీపీ అండ్ జనసేన పార్టీకి
కేవలం 39% మాత్రమే ఓట్ షేర్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇక్కడ టీడీపీ అండ్ జనసేన పార్టీకి 39% ఓట్ షేర్ వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 56% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. ఇతరులకి కేవలం 5% మాత్రమే ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ యొక్క సర్వే చెప్తుంది. టోటల్గా కడప చూస్తే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ అని చెప్పొచ్చు. కడప పార్లమెంటు స్థానం తర్వాత మనం ఇప్పుడు నంద్యాల పార్లమెంటు స్థానంలో ఎవరు గెలబోతున్నారు ఏంటని చూద్దాం. నంద్యాల పార్లమెంటు స్థానం ఈసారి చూస్తే టగ్ ఆఫ్ వార్ ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఎవరు పోటీ చేసినా కానీ ఇక్కడ టైట్ సిచ్యువేషన్ ఉంటుంది, కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. దానిలో ఈ యొక్క నంద్యాల పార్లమెంటు స్థానంలో మన ఒక అసెంబ్లీ స్థానాలను చూసుకున్నట్లయితే ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూర్ ఇది ఎస్సీ నియోజకవర్గం, ప్రాణ్యం, దాంతోపాటు నంద్యాల, బనగానపల్లె, డోన్ ఈ మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీన్ని మనం చూస్తున్నట్టయితే ఆళ్లగడ్డలో మాత్రం ఈసారి హోరాహోరీ తప్పదు అని చెప్తున్నారు. శ్రీశైలం మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ షూర్గా గెలుస్తుందని చెప్తున్నారు. నందికొట్కూర్ ఎస్సీ, ఎందుకంటే 2019 ఎలక్షన్స్లో ఇక్కడ ఆదర్ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదర్ అయిన ఎమ్మెల్యేగా గెలిచారు. బట్ ఇప్పుడు ఇక్కడ ఆదర్కి ఇక్కడ టికెట్ లేరు, వేరే వాళ్ళు వస్తున్నారు. బట్ ఇక్కడ మాత్రం టీడీపీ అండ్ వైఎస్ఆర్సీపీకి గట్టి పోటీ వచ్చే అవకాశం ఉంది. ప్రాణ్యం మాత్రం టీడీపీ అండ్ జనసేన పార్టీ 100% గెలుస్తుందని చెప్తున్నారు. దాంతోపాటు నంద్యాల కూడా ఈసారి హోరాహోరీ తప్పదని చెప్తున్నారు. బనగానపల్లి కూడా సేమ్ సిచ్యువేషన్, ఇక్కడ హోరాహోరీ తప్పదు. డోన్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. టోటల్గా నంద్యాల పార్లమెంటు మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వేలో నంద్యాల పార్లమెంటు స్థానం ఇక్కడ హోరాహోరీ తప్పదంటున్నారు. దాంతోపాటు అసెంబ్లీలో కూడా సేమ్ పరిస్థితి ఉంది. ఆళ్లగడ్డ చూసుకున్నట్లయితే అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ రన్ అవుతుంది. ఆళ్లగడ్డలో దాంతోపాటు నందికొట్కూరు, దాంతోపాటు నంద్యాల, బనగానపల్లె ఈ 4 స్థానాలు హోరాహోరీ తప్పదు. 1 శ్రీశైలం, అది టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుంది. డోన్ ఏదైతే ఉందో అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇది ఇక్కడ సిచ్యువేషన్. దాంతోపాటు ఓట్ షేర్ని ఒకసారి చూద్దాం. టీడీపీ అండ్ జనసేన పార్టీకి ఇక్కడ 48% ఓట్ షేర్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 46% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేవలం 6% ఓట్ షేర్ వస్తుంది అని చెప్తున్నారు. టోటల్గా నంద్యాల చూసుకున్నట్లయితే మనం ఒంగోలులో కూడా సేమ్ సిచ్యువేషన్ మనం చూసాం. ఒంగోలులో సేమ్ సిచ్యువేషన్ అంటే కీన్ కంటెస్ట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట, హోరాహోరీ ఎక్కువ ఉంటుంది. అంటే 2 పార్టీలు ఎక్కడైతే బలంగా ఉంటాయో అక్కడ హోరాహోరీ తప్పదని తెలుస్తుంది. అంతకుముందు మనం ఒంగోలులో చూసాం. నెక్స్ట్ మాత్రం ఇప్పుడు నంద్యాల లోక్సభ, ఆళ్లగడ్డ అసెంబ్లీ, శ్రీశైలం అసెంబ్లీ, నందికొట్కూరు అసెంబ్లీ, నంద్యాల అసెంబ్లీ, బనగానపల్లె అసెంబ్లీ ఈ మొత్తం స్థానాలు హోరాహోరీ తప్పదు. శ్రీశైలంలో టీడీపీ అండ్ డోన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని తెలుస్తుంది. కర్నూలు లోక్సభ మరియు శాసనసభ నియోజకవర్గాల సర్వే, ఇక్కడ కూడా నార్మల్గా కర్నూలు కూడా వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో కావచ్చు, పార్లమెంటులో ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఎక్కువ స్థానాలు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. కర్నూలు లోక్సభ స్థానం యాజ్ యూజువల్గా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు శాసనసభ నియోజకవర్గాలను మనం ఒకసారి చూసినట్లయితే కర్నూలు, పత్తికొండ, కొడుమూరు ఇది ఎస్సీ నియోజకవర్గం, ఎమ్మినుగూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ, కోడుమూరు, దాంతోపాటు మంత్రాలయం, దాంతోపాటు ఆలూరు ఈ 4 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో 1, 2, 3, 4 ఈ 4 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. మిగతాయి కర్నూలు ఇక్కడ హోరాహోరీ తప్పదు, ఎమ్మినుగూరు హోరాహోరీ తప్పదు, మంత్రాలయం హోరాహోరీ తప్పదు.
ఇది కూడా నిజంగా నేను ఇందాక చెప్పినట్టు కర్నూలు కూడా నిజంగా వైఎస్ఆర్సీపీకి కంచుకోట. బట్ 3 మాత్రం అంటే వైఎస్ఆర్సీపీకి కర్నూలు లోక్సభతో పాటు పత్తికొండ, కోడుమూరు, దాంతోపాటు ఆదోని, ఆలూరు ఈ 4 స్థానాలని వాళ్ళు డెఫినెట్లీ గెలుచుకుంటారు. కానీ కర్నూలు, ఎమ్మినుగూరు అండ్ మంత్రాలయంలో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు. కీన్ కంటెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు ఓట్ షేర్ ఒకసారి చూసుకున్నట్లయితే టీడీపీ అండ్ జనసేన పార్టీకి ఇక్కడ 44% ఓట్ షేర్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 51% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది. ఇతరులకి 5% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్పి పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ చెప్తుంది. టోటల్గా కర్నూలు యొక్క ముఖ చిత్రం ఇది. ఇక్కడ లోక్సభ నియోజకవర్గంలో లోక్సభతో పాటుగా కర్నూలు లోక్సభతో పాటుగా పత్తికొండ, కోడుమూరు, ఆదోని, ఆలూరు ఈ 4 అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుండగా దాంతోపాటు కర్నూలు, ఎమ్మినుగూరు అండ్ మంత్రాలయంలో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇది కర్నూలు పరిస్థితి. నెక్స్ట్ మనం వెళ్ళబోతున్న పార్లమెంటు స్థానం వచ్చి అనంతపూర్. అనంతపూర్ మనం చూసుకున్నట్లయితే నార్మల్గా అనంతపూర్ టీడీపీకి కంచుకోటగా ఉండేది. బట్ గత ఎలక్షన్స్లో అనంతపూర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఓకే రైట్. అనంతపూర్ లోక్సభ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల సర్వే. అనంతపూర్ పార్లమెంటు నియోజకవర్గం యొక్క మనం చూసుకున్నట్లయితే అనంతపూర్ పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ అండ్ జనసేన పార్టీ సరి అభ్యర్థి గెలవబోతున్నారని చెప్పొచ్చు. దీంతో మనం చూసుకున్నట్లయితే శాసనసభ నియోజకవర్గాలు దీంట్లో రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, సింగనమల, అనంతపురం, కళ్యాణదుర్గం ఈ మొత్తం మనం చూసుకున్నట్లయితే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1 స్థానం మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. అదేంటయ్యా అంటే సింగనమల ఎస్సీ నియోజకవర్గం. దీంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. మిగతా 6 స్థానాలు మనం చూసుకున్నట్లయితే రాయదుర్గం టీడీపీ అండ్ జనసేన, ఉరవకొండ టీడీపీ అండ్ జనసేన, గుంతకల్లు టీడీపీ అండ్ జనసేన, తాడిపత్రి టీడీపీ అండ్ జనసేన, దాంతోపాటు అనంతపురం టీడీపీ అండ్ జనసేన, కళ్యాణదుర్గం టీడీపీ అండ్ జనసేన. టోటల్గా అనంతపూర్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్ల్లో 6 స్థానాలని టీడీపీ పార్టీ గెలుచుకోబోతోంది అని ఈ పైనీర్ అనే సంస్థ చెప్తుంది. దాంతోపాటు సింగనమల ఒకే ఒక నియోజకవర్గం సింగనమల మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అని చెప్తుంది. దాంతోపాటు ఓట్ షేర్ కూడా వాళ్ళు చెప్పారు. ఓట్ షేర్ టీడీపీ అండ్ జనసేన పార్టీ ఓట్ షేర్ మనం ఒకసారి చూసుకున్నట్లయితే 53% ఓట్ షేర్ వాళ్ళకి వస్తుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి 41% ఓట్ షేర్. దాంతోపాటు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 6% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది. టోటల్గా అనంతపురం ముఖ చిత్రం మనం చూసినట్లయితే 1 లోక్సభ స్థానం, దాంతోపాటు 6 అసెంబ్లీ స్థానాలు మొత్తం టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. ఒకే ఒక సింగనమల ఎస్సీ నియోజకవర్గంలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది పైనీర్ అనే సంస్థ చెప్తున్న తమ యొక్క రిజల్ట్. ఇప్పుడు మనం హిందూపూర్ పార్లమెంట్ స్థానానికి వచ్చేసాం. ఈ హిందూపూర్ పార్లమెంట్ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటున్నారు, దాంతోపాటు ఏదైతే అసెంబ్లీ స్థానాలు హిందూపూర్ పార్లమెంట్లో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలవబోతున్నారని అనేది మనం చూద్దాం. పోయినసారి మనం చూసినట్లయితే హిందూపూర్ నుంచి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హిందూపూర్ నుంచి గెలిచారు. ఆయన హిందూపూర్ నుంచి గెలిచారు. ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ 2024 ఎలక్షన్స్లో హిందూపూర్ లోక్సభ స్థానం నుంచి టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థి గెలబోతున్నారు అని చెప్పి ఈ యొక్క సర్వే సంస్థ చెప్తుంది. శాసనసభ నియోజకవర్గాలు మనం చూసుకున్నట్లయితే రాప్తాడు, మడకసిర ఎస్సీ నియోజకవర్గం, హిందూపురం టీడీపీ అండ్ జనసేన, పెనుకొండ టీడీపీ అండ్ జనసేన,
పుట్టపర్తి టీడీపీ అండ్ జనసేన, ధర్మవరం టీడీపీ అండ్ జనసేన, కదిరి టీడీపీ అండ్ జనసేన. ఒకే ఒకటి అదేంటయ్యా అంటే మడకశిరలో మాత్రమే, హిందూపూర్ పార్లమెంటు నియోజకవర్గంలో మడకశిరలో మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మిగతాయి మొత్తం రాప్తాడు, హిందూపూర్, పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం అండ్ కదిరి మొత్తం అన్ని స్థానాలను టీడీపీ అండ్ జనసేన పార్టీ గెలుచుకోబోతోంది అని ఈ యొక్క సర్వే సంస్థ చెప్తోంది. అన్ని చోట్ల టీడీపీ అండ్ జనసేన. టోటల్గా చూసుకున్నట్లయితే టీడీపీకి హిందూపూర్ అనేది కంచుకోటగా ఉంది. అందులో భాగంగానే హిందూపూర్ పార్లమెంటు, దాంతోపాటు రాప్తాడు, హిందూపూర్, పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి మొత్తం అన్ని అసెంబ్లీ స్థానాలు టీడీపీ అండ్ జనసేన పార్టీ అభ్యర్థులు గెలుస్తారు అని చెప్తుంది. మడకశిర ఎస్సీ నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇక్కడి నుంచి గెలిచే అవకాశం ఉంది అని చెప్పి ఈ యొక్క సంస్థ చెప్తుంది. దీంట్లో ఓట్ షేర్ని ఒకసారి చూసుకున్నట్లయితే టీడీపీ అండ్ జనసేన పార్టీకి 52% ఓట్ షేర్ వచ్చింది, 52% ఓట్ షేర్ వస్తుందని చెప్తున్నారు. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43%, దాంతోపాటు ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇది ఏదైతే ఇది టోటల్గా హిందూపూర్ యొక్క ముఖ చిత్రం. హిందూపూర్ లోక్సభతో పాటు అన్ని స్థానాలు మడకశిర ఒక్క తప్ప అన్ని టీడీపీ జనసేన పార్టీ గెలుస్తుంది అని చెప్తున్నారు. ఫైనల్గా కన్క్లూడ్ చేద్దాం. ఫైనల్గా ఈ కన్క్లూజన్లో ఏదైతే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎక్స్పెక్టెడ్ సీట్స్ ఎంపీస్ ఏదైతే ఉన్నాయో టీడీపీ అండ్ జనసేన పార్టీ ఎంపీలు 15, ఎమ్మెల్యేలు 93, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంపీలు 7, ఎమ్మెల్యేలు 39. కీన్ కంటెస్ట్ అంటే హోరాహోరీలు, ఎంపీలు 3 ఎంపీలు హోరాహోరీ ఉండబోతున్నాయి. దాంతోపాటుగా 43 అసెంబ్లీ స్థానాలు హోరాహోరీగా ఉండబోతున్నాయి అని చెప్తున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ పరిస్థితి. ఇది దీనికి సంబంధించి హోరాహోరీ ఏదైతే ఉంది అనేది చెప్తున్నారు. దాంతోపాటు వాళ్ళు ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ కూడా చెప్తున్నారు. టీడీపీ అండ్ జనసేన పార్టీ మనం చూసుకున్నట్లయితే టీడీపీ అండ్ జనసేన పార్టీకి 51% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూసుకున్నట్లయితే 43% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇతరులు మనం చూసుకున్నట్లయితే 6% ఓట్ షేర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. టోటల్గా ఇది పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు పార్లమెంట్ స్థానాలు, అసెంబ్లీ స్థానాలని ప్రిడిక్ట్ చేస్తూ వాళ్ళు చేసిన యొక్క సర్వే యొక్క రిజల్ట్స్ ఇవి. జనవరి వరకు వాళ్ళు చేసిన సర్వేలు. దీంట్లో మార్పు చేర్పులు కూడా ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం ఇంకా రానున్న కాలంలో ఎలాంటి సర్వే సంస్థలు ఎలాంటి సర్వేలతో ముందుకు వస్తారో అనేది తెలియాల్సి ఉంది.